చదువుతో పాటు స్కిల్స్, ప్లేస్మెంట్స్ తో పాటు సక్సెస్ సందీప్ యూనివర్సిటీ మాత్రమే అందిస్తుంది. ఫస్ట్ నేను డైరెక్టర్ అనుకున్నాను, ఓపెన్ చేసి చూస్తే లేదు జాతిరత్నాలు, విరాట పర్వం వీటిలో కూడా యాక్ట్ చేశారు. ఆ తర్వాత చూస్తే మళ్ళీ ఇంకొక రోల్. మన గద్దర్ అవార్డ్స్ అప్పుడు అందరూ షాకింగ్ అనమాట. పెర్ఫామ్ చేసే డైరెక్టర్ కి, పెర్ఫామ్ చేసి చూపించే డైరెక్టర్ కి ఒక్కోసారి అన్ని క్యారెక్టర్లు ఒకే రకంగా బిహేవ్ చేస్తూ ఉంటాయి. ముందు క్యారవాన్ ప్లేస్ చూడాల్సి వస్తుంది. అది సినిమా లొకేషన్ లా అనిపించట్లేదు, ఏదో బస్ స్టాండ్ లో ఉన్న ఫీల్. కంబైన్డ్ ఫ్యామిలీ నుంచి న్యూక్లియర్ ఫ్యామిలీస్ అయిపోయినట్టు అలా అయిపోయారు ఆర్టిస్టులు. ఇంటరాక్షన్ లేదు ఇప్పుడు. సో నెక్స్ట్ ఎట్లా మారుతుంది అనుకుంటున్నారు మీరు? నెక్స్ట్ అంతా ఏఏనే. ఇంకా డైరెక్టర్ ఉండరు, హీరో డిమాండ్స్ ఉండవు. అసలు ఏమే చాలా ఇంటలెక్చువల్ గా మనం ట్రైన్ చేయాలని దాన్ని. ప్రాంప్ట్ అనేది చాలా మెయిన్. వెరీ ఫస్ట్ మూవీ తీయాలి అనుకున్నప్పుడు వెన్నెల్లో ఆడపిల్ల ఎండమూరి గారి దగ్గర నుంచి ఎలాంటి రెస్పాన్స్ అనేది వచ్చింది మీకు? నేను నవలు రాయకుండా ఈ సినిమా ముందొచ్చుంటే హీరోయిన్ ఇంట్రడక్షన్ ఇలాగ చేసి ఉండేవాడిని అన్నాడు. తెలుగులో మీరు సినిమాలు తీస్తున్నప్పుడే కన్నడ సినిమా తీశారు. అందులో ఇక్కడ గుడుంబా శంకర్ ఒక సూపర్ స్టార్, పవన్ కళ్యాణ్, అక్కడ కూడా పునీత్ రాజ్ కుమార్ పవర్ స్టార్. ఇక్కడ పవర్ స్టార్, అక్కడ పవర్ స్టార్. శ్రీహరి, పునీత్ రాజ్ కుమార్ నేను చేసిన హీరోల్లో కోల్పోవడం అనేది ఇప్పటికీ చాలా తీరని లోటు. అది నాకు సాయుధంని మళ్ళీ ఒకటి రివైవ్ చేసి పవన్ కళ్యాణ్ గారితో తీయాలి అంటే సాయుధంలో ఉన్న ఒక పార్ట్ నే ఇప్పుడు నేను చేస్తున్నారు. అనేది అప్పుడు 6 months రీసెర్చ్ చేశారు, తార్నాకలో 6 months. బట్ సాయుధం ఇప్పుడు వర్కౌట్ కాదు, ఎందుకంటే ఆ లుక్ అండ్ ఫీల్ చూసేశారు. నాకు అది ఎంత బాగున్నా అది ఫ్రెష్ గా అనిపించదు ఇప్పుడు. కృష్ణానగర్ కష్టాలు చాలా మందికి ఉంటాయండి. ఎక్కడెక్కడో విలేజ్ల నుంచి ఏదో చదువుకొని ఇంకేదో చెయ్యాలి అనుకుని వచ్చేవాళ్ళు 24 క్రాఫ్ట్స్లో ఉంటారు. సో మీకు తెలుసు ఆ కష్టాలు ఏంటి అనేది. సో వీళ్ళు అప్కమింగ్ అనుకోవాలా, లేకుంటే వాళ్ళంతా వాళ్ళు వచ్చారా, కన్విన్స్ చేయాలి వాళ్ళని, ఎలా మీరు కంపెన్సేట్ చేసేవాళ్ళు, ఏం చేసేవాళ్ళు? అసలు చాలా మంది చూసాను పాపం, ఫుడ్ కూడా లేకుండా ఇబ్బంది పడేవాళ్ళు. ఇప్పుడు ఎలక్షన్ జరగబోతున్నాయి, ఈసారి నేను పోటీ చేయట్లేదు, ఎందుకంటే కొత్త వాళ్ళకి అవకాశం ఇస్తే వాళ్ళు మరింత ఉత్సాహంగా చేస్తారు కదా. ఓకే, మీ మీద ప్రెజర్ లేదా? ప్రెజర్ వచ్చింది, కంటిన్యూ చేయండి. ప్రెజర్ వచ్చింది, నన్ను కన్విన్స్ చేశారు. నిలబడాలనే దానికి ప్రయత్నాలకి అందరూ ప్రెజర్ చేశారు. మారుతి గారు షూటింగ్ జరుగుతున్నప్పుడు రాజాసాబ్ ఆయన నెక్స్ట్ ఫాలో అప్ చేసి ఒక మేజర్ అమౌంట్ వచ్చేలాగా ఆయన ఫాలో అప్ చేశారు. ఎంత ఇచ్చారు? నమస్తే, వెల్కమ్ టు ఐ డ్రీమ్ సెలబ్ చాట్ విత్ కవిత. మనతో పాటుగా ఉన్నారు తెలుగు అండ్ కన్నడ సినిమాలకి దర్శకత్వం వహిస్తూనే అడపా దడపా చిన్న చిన్న పాత్రలు చేస్తూ నటుడుగా రాణిస్తూనే తెలుగు డైరెక్టర్స్ అసోసియేషన్కి ప్రెసిడెంట్గా ఉన్నటువంటి వీరశంకర్ గారు. వీరశంకర్ గారు నమస్కారం అండి. ఎలా అయిపోయింది. యాక్చువల్గా ఫస్ట్ నేను డైరెక్టర్ అనుకున్నాను, ఓపెన్ చేసి చూస్తే లేదు జాతిరత్నాలు, విరాట పర్వం వీటిలో కూడా యాక్ట్ చేశారు. ఆ తర్వాత చూస్తే మళ్ళీ ఇంకొక రోల్, 3 రకాల డిఫరెంట్ రోల్స్ లో మీరు కనిపించారు. అసలు అదే మన గద్దర్ అవార్డ్స్ అప్పుడు అందరూ షాకింగ్ అనమాట. ఓదానికి ఒక క్యారెక్టర్ సంబంధం లేదు, చాలా బాగా చేసావని అంటే అడిగిన వాళ్ళకి చేస్తాం అంతే, పెద్ద ప్రొఫెషనల్ గా తీసుకుంది కాదన్నాను. ట్రాన్స్ఫార్మ్ ఎలా అవుతారు మరి అప్పుడు? బేసిక్గా ప్రతి డైరెక్టర్ యాక్టరేనండి. ఒక ప్రాజెక్ట్ పట్టుకోవాలంటే చాలా పెద్ద యాక్టింగ్ చేయాలి, ఈగోలు సాటిస్ఫై చేయాలి, ప్రొడ్యూసర్ ఈగోలు సాటిస్ఫై చేయాలి, హీరోలు ఈగోలు సాటిస్ఫై చేయాలి. కరెక్ట్ సార్ మీరు చెప్పింది కరెక్ట్ అని చెప్పి దాన్ని అడాప్ట్ చేసుకోగలగాలి, ఆ లౌక్యం తెలియాలి. సో ఆ లౌక్యం పాటిస్తానంటే ప్రతి డైరెక్టర్ పెద్ద యాక్టరే. సో ఈజీ మాకు యాక్టింగ్ చేయటం డైరెక్టర్లకి, అలాగా ఈజీగా ట్రాన్స్ఫార్మ్ అవుతాం. ఓకే, ఫస్ట్ మీరు యాక్ట్ చేసి చూపించాలి వెన్ యు ఆర్ డైరెక్టింగ్ ఏ మూవీ. ఆ తర్వాత ఇంకొకరి దర్శకత్వంలో మీరు నటిస్తున్నప్పుడు ఆ దర్శకుడు చెప్పింది వినాలి. థర్డ్ రోల్ ఏంటంటే మీరు డైరెక్టర్స్ యూనియన్కి, అసోసియేషన్కి మీరు ప్రెసిడెంట్గా ఉన్నారు అంటే అందరూ డైరెక్టర్ దగ్గర, ప్రొడ్యూసర్ దగ్గర ఉన్నటువంటి కంప్లైంట్లను కూడా మీరు సాల్వ్ చేస్తారు కదా. సో మనం 2 type ఆఫ్ డైరెక్టర్స్ అండి. ఒకళ్ళు యాక్ట్ చేసి చూపించే ఒకళ్ళైతే వాళ్ళని సిచ్యువేషన్ చెప్పి మోటివేట్ చేస్తారు, ఎక్స్ప్లెయిన్ చేస్తారు ఇలాగని. సో అక్కడ ఒక వెటరన్ యాక్టర్కి మంచి స్పేస్ దొరుకుద్ది, వాడి నుంచి ఒక కొత్త పెర్ఫార్మెన్స్ వస్తుంది. పెర్ఫార్మ్ చేసే డైరెక్టర్కి, పెర్ఫార్మ్ చేసి చూపించే డైరెక్టర్కి ఒక్కోసారి అన్ని క్యారెక్టర్లు ఒకే రకంగా బిహేవ్ చేస్తూ ఉంటాయి, కాంట్రాస్ట్ ఉండదు క్యారెక్టర్ల మధ్య. సో కొందరు అది చేయగలుగుతారు, కొందరు డైరెక్టర్లు.
సో గ్రేట్ డైరెక్టర్స్ ఇటు పెర్ఫామ్ చేసి చూపించే వాళ్ళు ఉన్నారు, అలా ఎక్స్ప్లెయిన్ చేసి వాళ్ళకి కావాల్సింది వాళ్ళ నుంచి రాబట్టుకునే డైరెక్టర్ కూడా ఉన్నారు. సో అలాగా నేను యాక్టర్గా వెళ్ళినప్పుడు డైరెక్టర్కి ఏది కావాలంటే అది, వాళ్ళు కాదు సార్ ఇలా కావాలంటే అలాగే చేస్తాం, ఆర్గ్యుమెంట్ చెయ్యి, మనం డైరెక్టర్ని మర్చిపోవాలండి అక్కడ. ఎందుకంటే డైరెక్టర్కి రెస్పెక్ట్ అవ్వాలి, రెస్పెక్ట్ అవ్వాలి డైరెక్టర్కి. ఎందుకంటే మనకు తెలుసు కదా, కెప్టెన్ ఆఫ్ ది షిప్ అంటాం, ఆయనకి ఏం కావాలో చేసి ఇవ్వాలి అంతే డైరెక్టర్స్. సో అతను లిబర్టీ, సార్ మీరేమన్నా దీన్ని ఇంప్రూవ్ చేసుకోవచ్చు, మీరు ఓన్ చేసుకోండి డైలాగ్ అంటే అప్పుడు ఇలా చెప్పొచ్చా అని వాళ్ళు అడిగితేనే, లేకపోతే వాళ్ళు ఏం అడిగారో అది చేయటమే. ఓన్లీ డైలాగ్లో ఇంప్రూవ్మెంట్ అయినా, లేకపోతే ఆ స్టోరీ స్క్రిప్ట్ అలాంటి వాటిల్లో ఏదన్నా అంత లిబరల్గా ముందే వస్తారు, మనకు తెలిసిన చాలామంది వస్తారు నా దగ్గరికి, స్క్రిప్ట్ ఏదో డాక్టరిన్ లాగా వచ్చి సార్ మీ ఫీడ్బ్యాక్ ఇవ్వండి అంటే మనం తోచింది చెప్తూ ఉంటాం. బట్ మన స్పాట్కి వెళ్ళాక యాక్ట్ చేసేటప్పుడు అంత ఎలాబరేట్గా డిస్కస్ చేయరు మనతో, ఆ సీన్ గురించి చెప్తారు. వాళ్ళకి కన్విక్షన్ డైరెక్టర్లు ఉంటారు, నాకు ఎలాగే కావాలండి, మీ చాలా ఒక టోన్ డౌన్ చేయండి, అది కొంచెం లౌడర్గా వద్దు, నాకు కొంచెం న్యాచురల్గా కావాలి సార్, ఇలా అడిగేవాళ్ళు ఉంటారు. ఆ కన్విక్షన్ డైరెక్టర్లు ఉంటారు. కొంతమందికి లిబర్టీ ఇస్తారు మనకి, సార్ ఇది సార్ మీ డైలాగ్ మీ ఇష్టం సార్, అదే అప్ చెప్పాలని లేదు, మీరు ఓన్ చేసుకుని చెప్పండి సార్ అని చెప్తారు. ఇలా చెప్పొచ్చు అంటే ఇది బాగుంది సార్ చెప్పండి అంటారు. సో డిఫరెంట్ టైప్ ఆఫ్ డైరెక్టర్స్ ఉంటారు, వాళ్ళ వర్కింగ్ స్టైల్ కూడా డిఫరెంట్గా ఉంటుంది ఒక్కొక్కరు. ఎగ్జాక్ట్లీ. ఇప్పుడు ఆల్రెడీ మీరు ఎస్టాబ్లిష్డ్, అక్కడ కన్నడలో 100% స్ట్రైకింగ్ రేటు చేసినటువంటి 2 సినిమాలు, ఒకటి సూపర్ డూపర్ హిట్ అయితే ఒకటి బాగా ఆడింది, సక్సెస్ అయింది అనేది. తెలుగు సినిమాలు చేశారు. ఆ తర్వాత మీరు యాక్ట్ చేసినటువంటి సినిమాల్లో ఆ దర్శకులు ఎవరైతే ఉన్నారో వాళ్ళు మరీ మీకంటే చాలా యంగ్ ఏజ్లో ఉన్నవాళ్ళు, ఆల్రెడీ మిమ్మల్ని మీకంటే చాలా చిన్నవాళ్ళు, ఆర్ఎల్స్ వాళ్ళు వెరీ ఫస్ట్ సినిమాగా తీస్తున్న వాళ్ళు, డెబ్యూ లాగా ఉన్నవాళ్ళు, వాళ్ళు మిమ్మల్ని ఎట్లా ట్రీట్ చేసేవాళ్ళు అసలు? చాలా రెస్పెక్ట్ ఇస్తారు. అంటే నేను చేసేది ఒక 4-5 days క్యారెక్టర్ అయినా అది వేరే యాక్టర్ చేస్తే ఇంత గౌరవం ఉండదు వాళ్ళకి. బట్ ముందు మనం ఒక డైరెక్టర్ అనే ఒక రెస్పెక్ట్ మాత్రం విపరీతంగా ఇస్తారు. మీరు ఫ్రీగా ఉండండి, నాకేం టెన్షన్, మేము అక్కడ కూర్చుంటాను పర్లేదు, మీరు రెడీ అని అక్కడి నుంచి మీరు ఎలా అంటే సార్ నేను వస్తాను అని చెప్పినా సార్ లేదు సార్ మీరు రెస్ట్ తీసుకోండి సార్, నా క్యారవాన్లో ఉండటం ఇష్టం ఉండదు నాకు. షూటింగ్ జరుగుతుంటే ఆ అట్మాస్ఫియర్లో కూర్చోవాలని ఉంటుంది నాకు. వాళ్ళేం లేదు సార్ డస్ట్ అది వస్తుంది, మీరు అక్కడ ఉండండి అంటే, సార్ మేకప్ ఏమన్నా పాడవద్దని వెళ్ళటమే తప్ప నాకు అసలు క్యారవాన్లో కూర్చోవాలని మనసు రాదు, షూటింగ్ అట్మాస్ఫియర్లో కూర్చోవాలని ఉంటుంది. సో రెస్పెక్ట్ మాత్రం విపరీతంగా ఇస్తారు. సో ఆ చేంజ్ కనిపించిందా మీరు తీసినటువంటి సినిమాలకి? అప్పుడు క్యారవాన్లు ఉండేవా, ఇప్పుడు వచ్చినటువంటి సినిమాల్లో క్యారవాన్లు కనిపిస్తున్నాయి? నేను గుడుంబా శంకర్ నుంచి స్టార్ట్ అయ్యానండి. గుడుంబా శంకర్, నమ్మ బసవ, అంతు ఇంత ప్రీతి బంధు, మన కొర టైంకి క్యారవాన్ స్టార్ట్ అయింది. బట్ ఒక పెద్ద ప్రొడక్షన్ కంపెనీకి వెళ్తే ఒక 4 or 5 ఉండి, ఇప్పుడు ఒక్కోసారి 10, 12 కూడా ఉంటున్నాయి. ఇప్పుడు క్యారవాన్ అనేది ఒక ప్రెస్టేజ్ ఇష్యూ అయిపోయింది. క్యారవాన్ ఇస్తే స్టూడియోలో కూడా క్యారవాన్లోనే ఉంటున్నారు, అక్కడ రూమ్స్ ఉంటాయి, మేకప్ రూమ్స్. లేదు మాకు క్యారవానే కావాలి, అది ఒక ప్రెస్టేజ్ ఇష్యూ అయ్యేది కొంతమంది యాక్టర్లకి. అలాగా ఎంటర్టైన్ చేస్తున్నారు. అది కాస్ట్ కట్టింగ్లో అక్కడ ఉన్న రూమ్స్ ఇవ్వచ్చు, మేకప్ రూమ్స్. కొంతమంది క్యారవాన్ ఇస్తేనే మాకు గౌరవించినట్టుగా ఫీల్ అయ్యే యాక్టర్లు ఉన్నారు కొంతమంది. అది కొంచెం ప్రొడ్యూసర్లకి మీడియం బడ్జెట్ సినిమాలు, లో బడ్జెట్ సినిమాలు చేసేవాళ్ళకి కొంచెం ఇబ్బంది. ఎందుకంటే విపరీతంగా అది నాట్ ఓన్లీ దాని హైర్, మళ్ళీ బత్తాలు ఉంటాయి, డీజిల్ ఉంటుంది, దాన్ని మళ్ళీ ఆ ప్లేస్ చూసుకోవాలి పర్ఫెక్ట్గాను, మళ్ళీ దగ్గర పెట్టుకోవాలి. అన్ని చోట అలా కుదరదు లొకేషన్స్. కొన్ని రెక్కీ చేసేలాగా ఉంటాయి, కొన్ని ఒక ఇరుకు సందులు ఉంటాయి, వాటిల్లో చేసేటప్పుడు గట్ట అక్కడ ముందు క్యారవాన్, ఇప్పుడు అవుట్డోర్ యూనిట్ కాదండి, ఇప్పుడు ఇక్కడ షూటింగ్ చేస్తున్నాం ఒరిజినల్ లొకేషన్ అనుకోండి ఎక్కడ అన్నాను, క్యారవాన్లు ఎక్కడ పెట్టాలని పాప మేనేజర్లు తలమునకలు అయిపోతారు. అక్కడ ముందు క్యారవాన్ల ప్లేస్ చూడాల్సి వస్తుంది. సో ఇవన్నీ ఇబ్బందులు ఉన్నాయి. బట్ యాక్టర్స్ కొంతమంది అర్థం చేసుకుని ఏం పర్లేదు, అక్కడ ఇది ఉంది కదా, అక్కడ రూమ్ ఉంటే పైన రూమ్ ఉండని అడిగేవాళ్ళు ఉన్నారు. కొంతమంది లేదు మాకు క్యారవాన్ కావాల్సిందని అడిగేవాళ్ళు ఉన్నారు. అదే మనుషులు రకరకాలు కదా. ఇంకా సో పాతకాలంలో సినిమాలు చేసినటువంటి ఒక ప్రొడ్యూసర్ ఒక మాట అన్నారు, ఇప్పుడు వస్తున్నటువంటి క్యారవాన్ ట్రెండ్ ఇవన్నీ చూసిన తర్వాత అది సినిమా లొకేషన్లో అనిపించట్లేదు, ఏదో బస్ స్టాండ్లో ఉన్న ఫీల్. కరెక్ట్, అలా ఉంటుంది. అలాగే ఉందా? అదే మనం బస్సు డిపో ఉంటుంది కదా, బస్ డిపో అలా ఉంటుంది. బస్ డిపోలు అన్నీ అక్కడే ఉంటాయి కదా బస్సులు, ఒక్కొక్కటి బయటకు తీసుకెళ్తారు. బస్ డిపో అనాలి,
సో ప్రొడ్యూసర్కి క్యారవాన్లు ప్రతిదీ ఇన్ని మెయింటైన్ చేయడం అనేది కష్టమైతే యాజ్ ఏ డైరెక్టర్గా మీకేమనిపిస్తుంది? అన్ని క్యారవాన్లు ఒక్కొక్క దాంట్లో ఒక్కొక్కరు కూర్చొని ఉంటారు, మీరు సీన్ ఎక్స్ప్లెయిన్ చేయాలి, ఇలాంటి వాటికి మీరు హౌ కన్వీనియంట్ యు ఆర్, మీరు వాటితో ఎట్లుంటుంది మీకు? డైరెక్టర్లకి ఇబ్బంది ఏంటంటే ఇంటరాక్షన్ పోయిందండి. ముందు యాక్టర్ల మధ్య ఇంటరాక్షన్ పోయింది. అప్పుడు ఏంటి, ఇది వరకు షూటింగ్ అంటే ఒక చెట్టు ఉంటే చెట్టు కింద చైర్లు వేసిన అందరూ ఇంటరాక్షన్, ఒక పర్సనల్ రిలేషన్స్ డెవలప్ అయిపోవడం. ఇప్పుడు యునైటెడ్ అదే మన కంబైన్డ్ ఫ్యామిలీ నుంచి న్యూక్లియర్ ఫ్యామిలీస్ అయిపోయినట్టు అలా అయిపోయారు ఆర్టిస్టులు. ఇంటరాక్షన్ లేదు ఇప్పుడు. ఇప్పుడు హీరో కూడా కూర్చుంటే హీరో చుట్టూరు క్యారెక్టర్ ఆర్టిస్టులు అందరూ కూర్చునేవారు. ఒక గొడుగు పక్కన ఫ్యాను హీరో కూర్చునేవాడు, ఆ క్యారెక్టర్ ఆర్టిస్ట్ కూర్చునేవాడు, మిగతా ఆర్టిస్టులు కూర్చునేవాళ్ళు. ఇప్పుడు హీరో చుట్టూరు ఒక ఇనప కంచి ఉంటుంది, అంటే ఒక 20 మంది బౌన్సర్లు ఉంటారు, ఓ 10 మంది బౌన్సర్లు ఉంటారు. సో అక్కడున్న యాక్టర్లు కూడా ఇంటరాక్ట్ అవ్వలేని పరిస్థితి ఉంది ఒక హీరోతో. సో అలాంటి అది అది ఆ కల్చర్ మంచిది కాదు యాక్చువల్గా. మనుషుల మధ్య మనిషి అంటేనే నథింగ్ బట్ బాండింగ్, ఆ బాండింగ్ మిస్ అవుతాం. సో అక్కడ మేము రోల్కి రెస్పాన్సిబుల్గా ఉన్నాము, లేకుంటే దానికి కావాల్సినటువంటి ఏదైతే చెయ్యాలో దాన్ని చేస్తున్నాం, మిగతావన్నీ పట్టించుకోవాల్సిన అవసరం లేదు అనేటువంటిది ఒక ట్రెండ్ ఉంది కదా ఇప్పుడు. ఎవరు పట్టించుకోవాలి? ఆర్టిస్టులు కావచ్చు, వీళ్ళందరూ వాళ్ళకి డిమాండ్స్ అనేవి ఉన్నాయి, కంపల్సరీ అది ఉండాలి. అండ్ ఇప్పుడు ప్రొడ్యూసర్ డబ్బులు పెడుతున్నారు, ఆయనకు లేని బాధ డైరెక్టర్కి ఎందుకు? డైరెక్టర్కి ఏం లేదు అంటే, డైరెక్టర్ కన్సర్న్ ఎప్పుడు ప్రొడ్యూసర్ మీద ఉంటుందండి. ఒక బడ్జెట్ ఇస్తాడు డైరెక్టర్. సార్ సక్సెస్ అనేది అందరూ మొగుళ్ళే, సక్సెస్కి ఫెయిల్ అయితే ఒకడు మొగుడు, ఆడి పేరు దర్శకుడు. ఆయన ఎత్తున పడుతుంది. నేను ముందే చెప్పానంటాడు ఒకడు. నేను అప్పుడే చెప్పాను నా షూటింగ్ రోజే, ఆ ఆర్టిస్ట్ని పెట్టకండి, ఐరన్ లెగ్ పెట్టొద్దని పెట్టారు అంటే, ఆ అమ్మాయి ఐరన్ లెగ్ అని పోయిందని బ్లేమ్ ఇట్ అండ్ అదర్స్ అనే గేమ్ విపరీతం జరుగుద్ది. సో అన్నిటికీ కారణాన్ని అతను చేస్తారు. సక్సెస్ అయితే ప్రతి వాళ్ళు నేను అది చెప్పింది నేనే, ఆర్టిస్ట్ని సజెస్ట్ చేసింది నేనే, ఆర్టిస్ట్ ఈరోజు ప్లస్ అయింది, ఆ మ్యూజిక్ డైరెక్టర్ని సజెస్ట్ చేసింది నేనే, ఆ లొకేషన్ చెప్పింది నేనే, చూడు లొకేషన్ ఎంత ఫ్రెష్గా ఉంది, ప్రతి దాన్ని వాళ్ళు క్రెడిట్గా తీసుకుంటారు. మేము చెప్పడం వల్లే ఈ సినిమా ఇంత హిట్ అయిందని. అదే ఫెయిల్ అయితే అంతా డైరెక్టర్ మీద వస్తారు. కొంతమంది ప్రొడక్షన్ కంపెనీస్ ఉన్నాయి, వాళ్ళు రెస్పాన్సిబిలిటీ తీసుకుంటారు, డైరెక్టర్ మీద కాదు. మేము ప్రొఫెషనల్ ప్రొడ్యూసర్ అంటే సీనియర్ ప్రొడ్యూసర్లు. సో ఇది రెస్పాన్సిబిలిటీ నాదే, నాకు నచ్చి చేశాను, నా జడ్జిమెంట్ ఫెయిల్ అని కొంతమంది ఉన్నారు ప్రొడ్యూసర్లు అలా. సో అప్పుడు మీ క్రియేటివిటీ అనేది మీకంటూ ఒక స్టోరీ రాసుకున్నప్పుడే ఒక థాట్ అనేది ఉంటుంది, దీనికి వీళ్ళు సెట్ అవుతారు, దీనికి మ్యూజిక్ అయితే ఇలా అయితే బాగుంటుంది, వీటికి ఈ లొకేషన్స్ ఉంటే బాగుంటుంది. ఈ టూ మచ్ ఇన్వాల్వ్మెంట్ అయిన తర్వాత ఈ హీరోయిన్నే పెట్టుకోవాలి, లేదు ఈ మ్యూజిక్ డైరెక్టరే ఉండాలి, ఇలాంటిది అన్నప్పుడు ఫేస్ చేసేటువంటి కష్టాలు ఉంటాయి కదా, లోపల ఒక ఫీల్ అవుతూ ఉంటారు దీనికి అదే ఎవల్యూషన్ థియరీ అండి. ఫస్ట్ అంతా ప్రొడక్షన్ ఫస్ట్ స్టూడియోలో హీరోలు కూడా జీతాలు చేసేవాళ్ళు. వాళ్ళు ఒక ఎమినెంట్ రైటర్స్ ఉండేవారు అప్పట్లో, సాహిత్య రంగం నుంచి సినిమా ఫీల్డ్కి వచ్చిన వాళ్ళు, పెద్దవాళ్ళు. వాళ్ళందరితోటి స్క్రిప్ట్లు తయారు చేయించేవాళ్ళు. ఆ స్క్రిప్ట్ అయిన తర్వాత ఈ స్క్రిప్ట్కి ఏ డైరెక్టర్ పనికి వస్తున్నా అప్పుడు డైరెక్టర్ని హైర్ చేసేవాళ్ళు. అతను వచ్చాక దాన్ని మళ్ళీ ఆ స్క్రిప్ట్ని ఏదైనా చిన్న మార్పులు చెరుపులు వాళ్ళ అనుమతితోటి, స్క్రిప్ట్ రైటర్స్ అనుమతితోటి మార్చేవాడు. డైలాగ్ మార్చాలన్నా ఆ డైలాగ్ రైటర్ అనుమతి కావాలి, పక్కన ఉండాలి, కన్విన్స్ అవ్వాలండి. వాళ్ళు ఇచ్చేసి ఎవరో ఇంటి దగ్గర ఇంకో సినిమా చేస్తున్నా వాళ్ళకి ఇన్ఫార్మ్ చేసేది మారుస్తుందని చెప్పాలి. డైరెక్టర్ అంటే ఎగ్జిక్యూషనే, ఆర్టిస్ట్ నుంచి పెర్ఫార్మెన్స్ తీసుకోవటం, దాని మీదే ఫోకస్ ఉండేది. తర్వాత మెల్లిగా డైరెక్టర్ల హవా వచ్చింది, డైరెక్టర్లకు స్టార్డమ్ వచ్చింది, డైరెక్టర్లు స్టార్లు మేము తయారు చేస్తామన్న రేంజ్కి వచ్చారు. ఆ డైరెక్టర్ల నుంచి అలాగే మెల్లిగా స్టార్స్ చేతిలోకి వెళ్ళింది. సో ఒక ప్రొడ్యూసర్కి మనం కథ చెప్పడానికి కదా, నాకెందుకే చెబుతావు, ఇదిగో పలానా హీరోలకి మార్కెట్ ఉన్న హీరోలు వాళ్ళు, నువ్వు ఎవరో ఒకరిని తీసుకొచ్చావు, నాకు చెప్పక్కలేదు, వాళ్ళకి నచ్చేది చాలు అనే ప్రపోజల్ మేకింగ్కి వచ్చేసారు కొంతమంది. ఇప్పుడు ఆ ట్రెండ్ నడుస్తుంది. దీంతోపాటు సంతోషకరం అంటే మా డేటాలు కూడా ఆ స్టార్ స్టేటస్ అనుభవించే వాళ్ళు కొంతమంది ఉన్నారు, పాన్ ఇండియా లెవెల్లో సక్సెస్ అయ్యి. సో వాళ్ళు కొంతమంది ఒక 4-5 ఉన్నారనుకోండి, వాళ్ళ కోసం హీరోలు కూడా వెయిటింగ్గా ఉంటారు. సో మిగతా డైరెక్టర్లకి, మిగతా సెకండ్ టైర్ డైరెక్టర్లకి అవకాశం రావాలంటే ప్రొడక్షన్ కంపెనీ కాదు, హీరోకి వెళ్ళి హీరో ఓకే అంటే నేను ఆ డైరెక్టర్ చేస్తానంటే ఆ ప్రొడక్షన్ కంపెనీ చేసి తీరుతుంది, ఎందుకంటే మార్కెట్ ఉంటుంది హీరో. సో ఇదంతా ఎవల్యూషన్ థియరీ అలా వచ్చి ఇప్పుడు ఆ ట్రెండ్ నడుస్తుంది. సో నెక్స్ట్ ఎట్లా మారుతుంది అనుకుంటున్నారు మీరు? నెక్స్ట్ అంతా ఏఏనే.
డైరెక్టర్ ఉండరు, హీరో డిమాండ్స్ ఉండవు అసలు. ఏమే చాలా ఇంటలెక్చువల్గా మనం ట్రైన్ చేయాలని దాన్ని. ప్రాంప్ట్ అనేది చాలా మెయిన్ ఇక్కడ. ఇప్పుడు వస్తున్నాయి కదా, అంటే ఈ రోజు ఉన్న ఎవల్యూషన్ రేపటికి మారిపోతుంది, అప్డేట్ అయిపోతుంది రేపటికి. ఇప్పుడు ఇది వరకు జనరేషన్ గ్యాప్ అనేది 10 years ఉండేది, తర్వాత 4 years వచ్చింది. బీటెక్ ఫస్ట్ ఇయర్ స్టూడెంట్కి బీటెక్ అవుట్ గోయింగ్ స్టూడెంట్కి జనరేషన్ గ్యాప్ ఉంది ఇప్పుడు. అలాంటిది ఇప్పుడు ఏఏలో నిన్న ఉన్నది ఈ రోజు లేదు. సో ఈరోజు రేపు ఏం లేదు, ఇంకొక 4-5 నెలల్లో ఏది ఏఏలో జనరేట్ చేసిందో ఏది ఒరిజినల్ మీరు చెప్పలేరు. ఇప్పటికే మారిపోతాం, అన్ని వీడియోస్ అన్ని బయటకు వస్తున్నాయి. మ్యూజిక్లోను, వీడియో జనరేషన్లోను అసలు అతిపెద్ద రెవల్యూషన్ ఏఏ. సో ఒక డైరెక్టర్ అడిగాడట, నాకు ఆ హీరో ఒకరోజు ఫోటోషూట్ ఇస్తే చాలు, మొత్తం సినిమా చేసేస్తాను నేనని. ఒక ఫోటోషూట్ చాలు, ఒకరోజు ఫోటోషూట్కి వస్తే చాలు, కాస్ట్యూమ్స్ తో చేస్తే సరిపోతుంది. అంతే, కాస్ట్యూమ్ కూడా అదే మార్చేస్తుంది, ఇంకా అవసరం లేదు, జనరేట్ చేస్తుంది మొత్తం. మరి అలాంటప్పుడు డైరెక్ట్ హీరో కూడా ఎందుకు ఆ పని కూడా చేసేస్తుంది కదా. షాక్ అయ్యారు. అంటే ఇప్పుడు రైట్, మన కాపీ రైట్ ఉంటుంది కదా, వాళ్ళ అనుమతి లేకుండా వాళ్ళని రీజనరేట్ చేయలేం కదా, చేయకూడదు. ఇప్పుడు రూల్స్ అయ్యి కదా, అందరూ కోర్టులో కేసులు వేస్తున్నారు కదా, మా పర్మిషన్ లేకుండా మాది వీడియో జనరేట్ చేశారని వస్తున్నాయి కదా, ఇప్పుడు అన్నీ అయ్యి కాపీ రైట్లు చేస్తారు. సో అలా కూడా ఆర్టిస్టులు రేపొద్దున్న బ్రహ్మాండంగా ఎర్న్ చేయొచ్చు. జస్ట్ వాళ్ళ ఇమేజ్, వాళ్ళకి వచ్చిన క్రేజ్ని సరే చేసుకో నా పేరు మీద అంటే, ఇంట్లో హ్యాపీగా ఫ్యామిలీతో వెకేషన్కి వెళ్తే కూడా ఇక్కడ ఒక సినిమా రెడీ అవుతుంది, వాయిస్ కూడా జనరేట్ అయిపోతుంది, కుప్పలు తెప్పలుగా సినిమాలు వచ్చేస్తాయి కదా అప్పుడు, విపరీతంగా వస్తాయి. కానీ ప్రాంప్ట్ అనేది చాలా మెయిన్ అండి ఏఏలో. అది ఒరిజినాలిటీని ఎన్హాన్స్ అయ్యేలాక ప్రాంప్ట్ ఇవ్వటం అనేది చాలా మేజర్ పార్ట్. మీకు ఇప్పటికే మా దగ్గరికి ఏఏలో మేము ప్రివిజులేషన్ చేస్తామని వస్తుంటారు, అలా చూడగానే ఏఏని తెలుస్తుంది నాకు, మేము చేసి చూపిస్తాం, క్వాలిటీ తెలుస్తుంది, ఎలా ఉందండి ఇది ఒరిజినల్గా ఉంది సార్, డిఫరెన్స్ తెలియదు. మరి మీరు ప్రొఫెషనల్స్ మీరు వచ్చి ఏలా తెలిసేలాగా చూపిస్తే, మరి మేమే చేస్తున్నాం కదా, మేము మా టీము డైరెక్షన్ డిపార్ట్మెంటు బీటెక్ చదివిన వాళ్ళు మేము చేస్తున్నాం కదా, మరి ఈ క్వాలిటీ ఇస్తే కదా మీకు ఇస్తాం జాబ్ వర్క్ అంటాం, ఇది చాలా బాగుందని అంటారు. సో అప్డేట్ డైరెక్టర్స్ కూడా అప్డేట్ అయితేనే ఈ రోజుని. అంటే ఎమోషన్స్ ఎప్పుడు ఎవర్గ్రీన్ అండి, హ్యూమన్ ఎమోషన్సే పోర్ట్రే అవుతాయి, బట్ టెక్నాలజీ అనేది దానికి అడాప్ట్ చేసుకోవడం, దాన్ని యూటిలైజ్ చేసుకోవడం అనేది తెలియాలి, లేకపోతే వెనకబడిపోతారు. ఒకప్పుడు ఇంటర్నెట్ని యూజ్ చేసుకోకపోతే ఎలా వెనకబడ్డారో, ఇప్పుడు ఏ రంగమైనా సరే యూజ్ చేసుకోకపోతే వాళ్ళు వెనకబడ్డట్టే. జాబ్స్ జనరేట్ అవుతాయి, జాబ్స్ పోతాయని ఏమి లేదు ఇందులో, అందుకుంటారు. ఒకప్పుడు ఒక బ్యాంకులో కంప్యూటర్ వస్తుందంటే బ్యాంక్ అంబులెన్స్ బయటకు వచ్చి ధర్నా చేశారు. జాబులు ఏమైనా మిస్ అయినా ఎన్ని జాబులు ఉన్నాయి బ్యాంకింగ్లో, ఎన్ని కంప్యూటర్లు వచ్చేసినాయి అందులో, ఒకటి వస్తే మొత్తం జాబులు పోతాయి అనుకునేవారు. సో ఇప్పుడు కూడా అందరికీ అపోహ ఏంటంటే చాలామంది రీప్లేస్ చేసేస్తారు, కానీ మళ్ళీ జాబ్ జనరేట్ అవుతాయి ఏఏ వల్ల విపరీతంగా. అది అన్నిట్లో వచ్చేస్తుంది ఏఏ. ఇప్పుడు అన్నిట్లలోకి వచ్చినప్పుడు క్రియేటివ్ ఫీల్డ్ని టచ్ చేయదు ఏఐ అనుకుంటే, ఏఐతో ఆల్రెడీ సినిమాలు కావచ్చు, సాంగ్స్ కావచ్చు, అన్నీ వస్తున్న తర్వాత అది ఫిల్మ్ ఇండస్ట్రీకి, మీలాంటి క్రియేటివిటీ ఉన్నటువంటి డైరెక్టర్లకి బూన్ ఆర్ బెయిన్ ఏదనుకుంటున్నారు మీరు? క్రియేటివ్ ఫీల్డ్లోకి ఎక్కువగా యూటిలైజ్ అయ్యేది అదే, క్రియేటివిటీ మందేనండి, అదే ప్రాంప్ట్. అది చేయలేదు ప్రాంప్ట్, అది చేయలేదు, మనమే చేయాలి ప్రాంప్ట్. మనకేం కావాలో అన్నీ ఫీడ్ చేసి పెట్టాలి, అన్నీ మనకి ఏం కావాలో అన్నీ చెప్పాలి, చెప్తేనే మనం కరెక్ట్గా తెలిస్తేనే మనకు కావాల్సింది వస్తుంది. అది క్రియేటివిటీయే, ఏం కావాలనేది. ఇప్పుడు కెమెరా ఉంటుందండి, కెమెరాలో ఎక్స్పోజర్ ఎంత పెట్టాలి, లేకపోతే ఏ లైటింగ్ కండిషన్లో మనం చెయ్యాలి, లైటింగ్ ఎలాగా ఇక్కడ సెటప్ చేయాలి, ఏ లైటింగ్ చేయాలి అనేది క్రియేటివిటీ కదా. లైట్స్ అన్నీ ఉంటే కెమెరా ఉంటుంది, అందరికీ ఉంటాయి, బట్ అది క్రియేటివిటీ కదా. ఏ సెన్సార్ అయితే బాగుంటుంది, వైడ్ స్క్రీనా లేకపోతే 30 FM స్క్రీన్లో వాడదామా ఈ సబ్జెక్టు, ఎన్ని సినిమాటోగ్రాఫరు, డైరెక్టరు, ఆర్ట్ డైరెక్టరు వీళ్ళ క్రియేటివిటీ అది. అదే కెమెరా ఒక ప్రాజెక్ట్లోనూ అదే కెమెరా వాడిని ఇంకో ప్రాజెక్ట్కి లాట్ ఆఫ్ డిఫరెన్స్ ఉంటుంది కదా, క్వాలిటీ ఇవ్వటంలో కానీ అక్కడ క్రియేటివిటీ అప్లై అవుతుంది. సో క్రియేటివిటీ లేకుండా ఏముండదు, బట్ క్రియేటివిటీతో పాటు వీటిని అడ్వాన్స్మెంట్ ఏదైతే ఉందో టెక్నాలజీ ఇప్పుడు ఏఏలో దాన్ని వాడుకోవడం రాకపోతే వాళ్ళు వెనకబడతారు. వాళ్ళ పాత పద్ధతుల్లో ఇప్పుడు వినాయలు వచ్చిందండి, ప్రింట్ వేసేస్తున్నారు, 1/2 అవర్లో అయిపోతుంది. ఇది వరకు పెయింట్ చేసేవాళ్ళు,
ఈరోజు మన కటౌట్ కావాలంటే ఒక 5 రోజులు చేయాల్సి వచ్చేది. ఇప్పుడు ప్రింట్ చేస్తున్నారు, మొత్తం అంటించేస్తున్నారు, అరగంటలో గంటలు అయిపోతుంది. సో నేను ఇంకా పెయింట్ వేస్తానంటే 5 రోజులకి వీళ్ళకి జాబ్ వర్క్ ఇవ్వరు కదా. ఇప్పుడు నీకు సాయంత్రం కావాలి, రేపు పొద్దున పెట్టాలంటారు. అప్పుడు ఈ పెయింటర్కి వర్క్ ఉంటుంది కదా. అలాగా ఎగ్జాక్ట్లీ టైంను మన టెక్నికల్ అడ్వాన్స్మెంట్లో వెనకబడకూడదు క్రియేటివ్ ఫీల్డ్లో ఉన్నవాళ్ళు. సో వీరశంకర్ గారు వెరీ ఫస్ట్ మూవీ తీసినప్పుడు వెన్నెల్లో ఆడపిల్ల యండమూరి వీరేంద్రనాథ్ గారి నవల ఆధారంగా తీశారు. అప్పటి నుంచి టిల్ డేట్ వచ్చినటువంటి మార్పులు, మీ జర్నీ, ఇవన్నీ చూస్తే ఒక్కసారి వెనక్కి తిరిగి చూస్తే ఏమనిపిస్తుంది? అదృష్టం కొద్దీ మేము వచ్చింది 88 అండి ఎస్టినేటర్గా. మేము వచ్చిన కొత్తలో మూవీ ఎలా ఉంది, రష్ నెగిటివ్ ఉంది, రష్ బ్లాక్ అండ్ వైట్లో ప్రింట్ చేశారు అప్పట్లో. అంటే కలర్ చేస్తే ఎక్కువ ఖర్చు అవుద్దని, రష్ే కదా అని బ్లాక్ అండ్ వైట్లో చేసేవాళ్ళు. ఆ మూవీలో సౌండ్లు విన్నా, ఆ మూవీల మీద ఎలా మార్క్ చేస్తారో చూసాం, స్ప్లైజర్స్ చూసాం, రష్ని ఎలా స్ప్లైజర్తో కట్ చేస్తారు, నెగిటివ్ని ఎలాగా కట్ చేసి సిమెంట్ ఎలా చేస్తారు, మొత్తం అలాగే లూప్లని ఉండి ఆ లూప్స్ చేసి అక్కడ మనం ఈ డబ్బింగ్ ఏదైతే చేసామో ఆ డబ్బింగ్లు లూప్లో చేసి మళ్ళీ ఆటలని మళ్ళీ మూడు ట్రాక్లు ఉంటే ఆటలని లూప్ మళ్ళీ ఇంకో సౌండ్ ట్రాక్లు వేసి మళ్ళీ డైలాగ్ అంతా ప్రీమిక్స్ చేసేవాళ్ళం. అలాగే వీటికి సౌండ్స్ అన్నీ 80 రూమ్లో ఉండి పంచ్ సౌండ్స్ అన్నీ, ఏది ఫైటర్స్కి, తర్వాత ఏదో మన టెలిఫోన్ సౌండ్లు, ఇలాంటివన్నీ కొన్ని సౌండ్లు ఇక్కడే వేసేవారు. వాటిని మళ్ళీ ప్రీమిక్స్ చేసేవాళ్ళం. ఇవన్నీ తీసుకెళ్ళి ఆర్ఆర్ అయిన తర్వాత అక్కడ ఆర్ఆర్ ఇక్కడ ఈ ట్రాక్ మళ్ళీ అక్కడ లైవ్ కొన్ని బర్డ్ సౌండ్స్ అను లేకపోతే బూట్ల సౌండ్ అను సింక్ చేస్తూ అక్కడ ఓవర్ నైట్లో అంతా అయిపోయేది అక్కడ. సో ఆ ఎవల్యూషన్ నుంచి మూవీల నుంచి మన స్టీన్ బ్యాక్ చూసాం, స్టీన్ బ్యాక్ నుంచి యావిడ్ వచ్చింది, కంప్యూటరైజ్డ్ అయిపోయింది. టెలిసీనీ అనే సిస్టమ్ వచ్చింది రష్కి, నెగిటివ్ ఉండగానే టెలిసీనీలో చేసి టేప్లో పోస్ట్ ప్రొడక్షన్ చేసుకునేవాళ్ళం. టేప్లో మన ట్రాన్స్ఫర్ అయ్యేది ఫిల్మ్ అంతా రష్. అవన్నీ మనం యూమాటిక్, బీటా ఇవి ఉంటాయి కదా, అలాంటి టేపులు వాడేవాళ్ళు. వాటితో పోస్ట్ ప్రొడక్షన్ జరిగేది. సౌండ్ ఎఫెక్ట్స్ చేసారన్నా లేదా డబ్బింగ్ చెప్పాలన్నా కంప్యూటరైజ్ అయ్యి డబ్బింగ్. సో అక్కడి నుంచి ఇదిగో ఏ జనరేషన్ వరకు వచ్చాం. డిజిటల్ కెమెరాస్ వచ్చి నెగిటివ్ పోయి ఆ డిజిటల్ కెమెరాస్ రావటం వల్ల ఒక రష్ హార్డ్ డిస్క్లోకి వచ్చేసింది. ఈ హార్డ్ డిస్క్లు ఇక్కడ డబ్బింగ్ జరుగుతుంటే అక్కడ ఇంకొకటి సౌండ్ ఎఫెక్ట్ చేయొచ్చు, ఇంకో చోట. అప్పుడు రష్ ఒకటే ఉండేది, ఏదో ఒక చోట చేయగలిగేవాళ్ళు వర్క్, 1 by 1 చేయాల్సి వచ్చేది అక్కడ. ఇప్పుడు 4 చోట్ల కదా 5 చోట్ల హార్డ్ డిస్క్ పంపిస్తే రష్ అన్ని చోట్ల వర్క్ జరుగుతూ ఉంటుంది. ఆ ఎవల్యూషన్ వచ్చింది. వెరీ ఫస్ట్ మూవీ తీయాలి అనుకున్నప్పుడు వెన్నెల్లో ఆడపిల్ల అప్పటికే చాలా సూపర్ హిట్ అయినటువంటి ఒక నవలను తీసుకొచ్చారు, మీరు ఒక సినిమాగా చేస్తున్నారు. సినిమాకు వచ్చినటువంటి ఫీడ్బ్యాక్ కావచ్చు, సినిమాకు వచ్చినటువంటి రియాక్షన్స్ చూసిన తర్వాత యండమూరి గారి దగ్గర నుంచి ఎలాంటి రెస్పాన్స్ అనేది వచ్చింది మీకు? యాక్చువల్గా కోడి రామకృష్ణ గారి దగ్గర నేను వర్క్ చేశాను, ఆయన శిష్యుడు నేను. కోటి రామకృష్ణ గారు, దాసనారాయణరావు గారు ఎలాంటి జోనర్ సినిమాలు తీశారు, ఎలాంటి డ్రామాస్ తీశారు, అవి తీశారు. సో దాసనారాయణరావు గారిని ఫాలో అయ్యారు ఆయన. అలాగే రాఘవేంద్రరావు గారి సినిమాలు, కోదండరెడ్డి గారి సినిమాలు రాఘవేంద్రరావు గారి స్టైల్లోనే ఉండి కోదండ. సో నేను కోటి రామకృష్ణ వర్క్ చేసిన కాబట్టి మనకు ఒక ఐడెంటిటీ రావాలనే ఒక తాపత్రయం ఉండేది. నేను కోటి రామకృష్ణలో చేస్తే ఆయన దాసనారాయణరావుకి తీశారు, నేను కోటి రామకృష్ణ తీస్తే ఐడెంటిటీ ఏముంటుంది. సో వెన్నెల ఆడపిల్ల అనేది చాలా పెద్ద టాస్క్. అమ్మాయి కనిపించదు, ఎలా చేయాలి సినిమా అని యండమూరి గారు రాసిన నవల్లో అది మాత్రం సినిమాగా రాలే అప్పుడు దాకా. సో నేను ఛాలెంజ్ తీసుకున్నాను, ఇది చెయ్యాలి మనం అని. అది రామారావు గారికి నేను నేరేషన్ ఇచ్చాను. రామారావు గారు నాకు పరిచయం లేదు, శ్రీకాంత్ వచ్చి నాకు చైల్డ్హుడ్ ఫ్రెండ్, క్లాస్మేట్స్ మేము ఇద్దరం. సో వాడేంటంటే నాతోటే ఫస్ట్ సినిమా చేయాలి నువ్వు అని ఉండేది. సో తనే కేఎస్ రామారావు గారికి పరిచయం చేయటం, నేను నేరేట్ చేయటం, సార్ మీకు బాగుంటేనే, మీకు నచ్చితేనే చేయండి, లేకపోతే వేరే వాళ్ళతో చేస్తా అని శ్రీకాంత్ చెప్తే ఆయన నాకు ఇలా చేయొచ్చని వెన్నెల ఆడపిల్ల అని తెలుసుంటే ఎప్పుడో చేసి ఉండేవాడిని అని అంత కితాబు ఇచ్చాడు ఆయన. సో అలా అది ఆ సినిమా చేసాం. ఆ సినిమా చేసిన తర్వాత యండమూరి గారు ఇన్వాల్వ్మెంట్ ఏం లేదు అప్పుడు డిస్కషన్లో, ఆయన లేదు. ఎందుకంటే ఆయన వెన్నెల ఆడపిల్ల నవల్ని ఆయన డీడీలో సీరియల్గా చేశాడు, ఆయన ఉన్నది యాస్టీజ్. నేను ప్రతిదీ వేరేగా సినిమాటిక్ అడాప్షన్ చేశాను, సీన్స్ అన్నీ మారిపోతూ ఉండి.
థ్రెడ్ మాత్రం అలాగే ఉండేది, మార్చాను. ఆయన సినిమా చూశాక ఇచ్చిన కితాబ్ ఏంటంటే, నేను నవల రాయకుండా ఈ సినిమా ముందొచ్చుంటే హీరోయిన్ ఇంట్రడక్షన్ ఇలాగ చేసి ఉండేవాడిని అన్నాడు. ఓకే. అమ్మ హీరోయిన్ ఇంట్రడక్షన్ ఒక ఏంజల్ లాగా రివీల్ అవుద్ది. తాజ్ కృష్ణ దేశం అప్పుడు, మన హాలిడే ఇన్ అని ఉండేది అప్పుడు, తాజ్ కృష్ణ కదా ఎదురుగా, అక్కడ చేసాం. అవన్నీ చూసి అమ్మాయి సెండ్ ఆఫ్ సీన్ కానీ అవన్నీ నేను నేను వెన్నెల ఆడపిల్ల కన్నా ముందు వచ్చుంటే ఆయన అప్రిషియేషన్. కోటరామేశ్వర అసిస్టెంట్ ఇలా చేస్తాడని అనుకోలేదు నేను, చాలా పొడ్డెక్కి తీసాడని. ఆ సినిమాయే పవన్ కళ్యాణ్ గారు చూసి అప్పటి నుంచి ఇంప్రెషన్ నా మీద. అదే తర్వాత కాలంలో గుడుంబా శంకర్ చేయడానికి కారణం అలోయలేవినే. ఆయన చూసి సినిమా అప్పట్లో గోకుల్లో సీత అయిపోయింది, సుస్వాగతం జరుగుతుంది. ఓ సెట్లో పరిచయం అయితే, మీరు వెన్నెల పిల్ల నవలు చేస్తున్నారంట కదా, ఫస్ట్ కాపీ వచ్చాక ప్రొజెక్షన్ వేస్తే నన్ను పిలుస్తారని అడిగాడు ఆయన. పిలుస్తారని నాకు గుర్తొచ్చి పిలిచారు. అప్పుడు పిలిస్తే అయిపోయిన తర్వాత హగ్ చేసుకుని, చాలా బాగా అడాప్ట్ చేశారు నవల్ని, ఎవరు ఇలా చేయలేరు, ఎవరికి ఐడియా రాదు ఇలాగా అని మంచి అప్రిషియేషన్. అది విపరీతమైన ఇష్టం అతనికి. క్యూరియస్గా ఎందుకున్నాడు ఆయన? వెన్నెల ఆడపిల్ల చదివారు. ఆ యండమూరి నవల్స్ అన్నీ చదివాడు కదా. అప్పుడున్న జనరేషన్ అంతా యండమూరి నవల్స్ చదవకుండా ఎవరున్నారు అప్పుడు? ఆయనకి అంత స్టాటస్ ఉండేది ఆయనకి. ఆయన చదివాడు, ఆయనకి ఇంట్రెస్ట్ అది. మనం సినిమాగా ఎలా చేస్తాం అనేది ఒక క్యూరియాసిటీ ఉండేది. అందుకే అడిగాడు, చూసి ఇప్పుడు నచ్చింది. నచ్చిన తర్వాత హగ్ చేస్తున్నాడు, వండర్ఫుల్ చేశాను. మా అమ్మను కూడా తీసుకురావచ్చు అంటే బ్రహ్మాండంగా తీసుకురావంటే ఆవిడ కూడా వచ్చి చూశారు. చిన్న వయసు అయినా చాలా బాగా తీసావు అంటే, కొంచెం ఫిలాసఫికల్ టచ్ ఉంటుంది కదా లాస్ట్ వయసు. చాలా బాగా తీసావు బాబు అని ఆవిడ కూడా నచ్చింది. ఆవిడ కూడా నవల్స్ బాగా చదువుతారు ఆవిడ కూడా. నేను నా మ్యారేజ్ ఫిక్స్ అయిన తర్వాత వెడ్డింగ్ కార్డు తీసుకుని వెళ్ళాను కళ్యాణ్ గారి దగ్గరికి. నిన్నే యండమూరి గారు, కేఎస్ రామ గారు వచ్చారు, ఏదో కథ చెప్పారు నాకు, వీరశంకర్ గారు డైరెక్షన్ అయితే చేస్తానని చెప్పాను వాళ్ళకి అన్నారు. ఓహో, ఈయనకి ఇంట్రెస్ట్ ఉంది నా మీద అనుకున్నాను నేను. వచ్చాక నేను విజయవాడలో ఎవరు లక్ష్మీ ఫిలిమ్స్ బోస్ వాళ్ళకి వెడ్డింగ్ కార్డు ఇచ్చినప్పుడు ఇలాగ ఆయన ఇంట్రెస్ట్ చూపించాడు, సినిమా చెయ్యొచ్చా అంటే బ్రహ్మాండంగా చేయొచ్చండి, గోకుల సీత అంటున్నారు. వాళ్ళు ట్రేడ్ లాంగ్వేజ్ మాట్లాడతారు కదా, గోకుల సీత ఇక్కడ 10 lakhs షేర్ అన్నారు విజయవాడ, అంటే అప్పట్లో పెద్ద షేర్ అనమాట. చేసి బ్రహ్మాండంగా, నేను దాని గురించి అని నేను చెయ్యొచ్చా ఎలా ఉంటుందని అడిగాను, నాకు ఈ రెవెన్యూ స్టాటిస్టిక్స్ అవసరం లేదు అన్నాను. బ్రహ్మాండంగా చేయొచ్చు మీరు. అప్పుడు వెళ్ళి వచ్చాక ఒక కథ చెప్పాను అనమాట. పెళ్ళికి వచ్చారు ఆయన? పెళ్ళికి ఆయన అక్కడ ఉన్నారు రాజస్థాన్లో. మా మ్యారేజ్ ఏమో తణుకు దగ్గర దోబా అక్కడ జరిగింది. తర్వాత మళ్ళీ వచ్చాక కలిసాము. అప్పుడు నేను ఒక కథ పట్టుకుని వెళ్ళాను. ఆ కథలో ఆయన కొన్ని చేంజెస్ చెప్పారు. ఆ చేంజెస్ చెప్తే కొంచెం కల్చరల్ షాక్ ఉంటుందని, లేదండి ఇలా చేస్తే డిస్టర్బ్ అవుద్దేమో సబ్జెక్టు, ఇంకోటి చేద్దాం, అయితే మీకు నాకు నచ్చి చేద్దాం అనేది, మీకు నాకు నచ్చిందే చేద్దాం అనేది గుడుంబా శంకర్ వరకు పట్టింది. సో కల్చరల్ షాక్ ఏంటి? అది అసలు యాక్సెప్ట్ చేయలేదు, ఇంకా రాలేదా అని నేను అనుకున్నా. అంటే అందులో ఒక కాల్గళ్ళతోటి ఒక లవ్ స్టోరీ ఉంటుంది. ఆ కాల్గళ్ళని హైర్ చేసి తీసుకొచ్చేది ఏంటంటే వాళ్ళ మరదల మీద రివెంజ్ కోసం. ఆ మరదలు వద్దు, స్ట్రైట్ అవే ప్రతి ఉమెన్ ఉంది కదా, అలా కాల్గళ్ళతోటి లవ్ స్టోరీ చేసేద్దాం అండి. సార్ మన తెలుగు ఆడియన్స్కి అది కల్చరల్ షాక్గా ఉంటుంది, ఏదో ఒక రీజన్ ఉండాలి అమ్మాయితోటి అని నేను. లేదు మీరు ఇన్సెక్యూరిటీగా ఫీల్ అవుతున్నారు, అది వెరైటీ అవుద్దని ఆయన ఫీలింగ్. నేను తర్వాత 2 రోజులు ఆగి చెప్తానండి అన్ని, లేదండి డిస్టర్బ్ అవుద్ది, కొంచెం కల్చర్ షాక్గా ఉంటుంది, వేరే చేద్దాం, ఇద్దరికి నచ్చిందని. ఇంకా తర్వాత తను కూడా అలా సినిమాలు హిట్ అవుతూ అలాగా మళ్ళీ ఖుషి తర్వాత పిలుపు వచ్చింది నాకు సినిమా. అప్పుడు నేను చెప్పింది నిజాం ఆర్మడ్ స్ట్రగుల్ మీద సాయుధం అని ఆ కథ చెప్పాలని వెళ్ళాను నేను. చెప్పాలని వెళ్తే, అమ్మో పీరియడికల్ వద్దు, ఇప్పుడే లగాను గద్దార్ అవి వచ్చినాయి కదా, అవి ఇట్టేని కదా అని మనం చేసినట్టు అనుకుంటారు అన్నాడు. నేను నీరు గారిపోయాను, చెప్దామని వెళ్ళాను నేను యాక్చువల్గా. అప్పుడు ఖుషి అయిపోయింది, మొత్తం ఇండస్ట్రీ అంతా చేంజ్ చేస్తుంది ఆ టైంలో. మనకు పిలుపు వచ్చింది అనమాట అక్కడ. సరే అలాగే అండి, నాకు బ్యాక్ గూడ్స్ మీద చేయాలని ఉందంటే అప్పుడు టైగర్ సీతారాముడు అనే ఒక కథ తయారు చేశాం. అది ఓపెనింగ్ కూడా అయింది. అప్పుడు జానీ కొంచెం ఫెయిల్ అయ్యేటప్పటికీ మేము టైగర్ సీతారాముడికి ఉన్న బడ్జెట్కి రీచ్ అవ్వలేము,
ఎందుకంటే నాగబాబు గారి సినిమా అది నెక్స్ట్ చేయాల్సింది అంజనా ప్రొడక్షన్స్కి. సో ఆయనకి బెనిఫిట్ అవ్వాలని కదా, హై బడ్జెట్ రిస్క్ అవుద్దని చెప్పి అది పక్కన పెట్టి ఒక ఎంటర్టైనర్ చేద్దాం సరదాగా అని గుడుంబా శంకర్ చేశాం. ఓకే. సో ఇప్పుడు సాయుధం, టైగర్ సీతారాముడు రెండు పవన్ కళ్యాణ్ గారి కోసం మీరు రెడీ చేసి పెట్టుకున్నారు. స్టిల్ ఇప్పటికీ ఉందా మీకు మైండ్ లో అవి ఆ రెండు చేయాలి అనేది? సాయుధంకి దగ్గరగా ఉండేది ఇప్పుడు నేను చేస్తున్నాను. ఓకే. దెన్ వాట్ అబౌట్ టైగర్ సీతారాముడు? అది పూజ అయింది. టైగర్ సీతారాముడు తర్వాత గోపికృష్ణ మూవీస్లో ప్రభాస్ కోసం అని చెప్పాను అప్పుడు అక్కడ ఇంచుమించు. బట్ అప్పుడే బాహుబలి స్టార్ట్ అవుతుంది. ఓకే. సో బాహుబలి అవ్వాలి ఇవన్నీ బాగానే ఉంది లైను. ఈ తర్వాత మళ్ళీ కలుద్దాం అన్నారు. తర్వాత ఇంకా బాహుబలి సిరీస్లో ఆయన బిజీ అయిపోయాడు కదా, అలాగే మళ్ళీ ఎవరు తర్వాత కేఎస్ రామారావు గారు అడిగారు ఒకసారి గుడుంబా శంకర్ చేసేటప్పుడు. అప్పుడు మరి ఆయన అడిగారు, నేను కలవటం జరిగింది, చేద్దామన్నట్టు. బట్ ఆయన తర్వాత బాహుబలితో ఎంగేజ్ అయిపోవటం మళ్ళీ కుదరలేదు. సో మళ్ళీ ఎప్పుడైనా పవన్ కళ్యాణ్ గారిని కలిసారా? అప్పుడు స్టార్ట్ చేసిన ప్రాజెక్ట్ ఆగిపోయింది కానీ మళ్ళీ స్టార్ట్ చేయొచ్చా అనేది రీలాంచ్? చాలాసార్లు కలిసాం. అంటే ఇంకా సినిమా గురించి మాట్లాడటం కదా, మామూలు రెగ్యులర్గా ఎప్పుడన్నా వీలు పడితే. ఈ మధ్య పొలిటికల్గా వెళ్ళాక తక్కువైంది కానీ అంత క్రితం అంతా కలిసేవాళ్ళు బాగానే. అది స్టార్ట్ చేసిన మూవీ అక్కడ ఆగిపోయింది, దాన్ని మళ్ళీ రివైవ్ చేయాలి అనేది నాగబాబు గారిని కానీ అదేం లేదు, మళ్ళీ దాని గురించి డిస్కషన్ అసలు ఆలోచన లేదు. ఓపెనింగ్ అయింది, జస్ట్ ఓపెనింగ్ చేసాం. బడ్జెట్ కన్సిస్టెన్సీ వల్ల ఆపాల్సి వచ్చింది. అది యుఎస్లో చేయాలి సెకండ్ హాఫ్ అంతా. ఫస్ట్ హాఫ్ అంతా అడ్వెంచరస్ ఉంటుంది ఫారెస్ట్లో. బాగా అప్పట్లోనే మేము బడ్జెట్ వేసి 22 crores అవుద్దని అప్పట్లో 2004లో. సో జానీ తర్వాత అంత బడ్జెట్ రీచ్ అవ్వలేము, ఇది నాగబాబు అన్నయ్యకి బెనిఫిట్ అవ్వాలని చేస్తున్న సినిమా కదా, ఆ పర్పస్ సర్వైవ్ అవ్వదని అప్పుడు అది పక్కన పెట్టాం. సో మీరు ఫస్ట్ అనుకున్నటువంటి కల్చరల్ షాక్ ఏదైతే అనుకున్నారో అది మీరు కొంచెం హెసిటేట్ చేశారు, బట్ ఆ బేస్తో వచ్చినటువంటి సినిమాల తర్వాత సక్సెస్ అయ్యాయి. అదే కాల్ గర్లో లేకుంటే అదే సెంటిమెంట్ లవ్ స్టోరీ చాలా వచ్చాయి, అవన్నీ మళ్ళీ సూపర్ హిట్లు అయ్యాయి. మీరు ఏదైతే మళ్ళీ టైగర్ సీతారాముడు లేకుంటే ఈ సాయుధం ఇలాంటివి అనుకున్నవి కొంచెం హిస్టారికల్గా బేస్డ్గా ఉన్నవి అవన్నీ మళ్ళీ వచ్చాయి, అవన్నీ సూపర్ డూపర్ హిట్లు అయిపోయాయి కదా. నా ఫస్ట్ కైండ్ ఆఫ్ ఫిల్మ్ అయ్యేది నేను చేసినప్పుడు సాయుధం. ఎగ్జాక్ట్లీ. అప్పట్లో నిజాం ఆర్మ్ స్ట్రగుల్ బ్యాక్ డ్రాప్లో ఎప్పుడో ఒక ఆర్ట్ ఫిల్మ్లో తీసిన మా భూమి తప్ప ఏది లార్జ్ స్కేల్లో రాలేదు. అంటే ఇక్కడ వియత్నాం వారు బ్యాక్ డ్రాప్తో హాలీవుడ్లో నాకు తెలిసి 30-35 ఫిల్మ్స్ వచ్చినాయి డిఫరెంట్ డైమెన్షన్స్ తోటి. అలాగే ఇక్కడ జరిగిన తెలంగాణ సాయుధ పోరాటం బ్యాక్ డ్రాప్లో అన్ని సినిమాలు చేయొచ్చు. పీజెంట్స్, ల్యాండ్ లార్డ్స్, స్టూడెంట్స్, ఆర్య సమాజ్, ముస్లిం ఇంటలెక్చువల్స్, ముస్లిం స్టూడెంట్స్, రజాకార్లు ఉన్నారా? చెప్తున్నాను, వీళ్ళ యాంగిల్స్. రజాకార్ లేకుండా నిజాం ఆర్మ్డ్ స్ట్రగుల్ ఉండదు అనేది మీ సాయుధంలో కూడా ఉన్నారు, రజాకార్స్ ఉన్నారు ఎలిమెంట్. ఆ రజాకార్ లేకుండా అసలు తెలంగాణ సాయుధ పోరాటం లేదు. వాళ్ళని ఎదుర్కొనేదానికే కమ్యూనిస్టు పార్టీ నుంచి గెరిల్లా వార్ఫేర్ అది చేశారు వాళ్ళు. గ్రామ రక్షణ దళాన్ని, ఆంధ్ర మహాసభ ఒకటి కాదు. సో నిజంగా ఆఖరి స్వాతంత్ర సంగ్రామంగా ఇది సోషల్ స్టడీస్లో రావాల్సిందే, ఒకప్పుడు రాలా. అంత గొప్ప పోరాటం జరిగింది ఇక్కడ. సో అదే బేస్తో రజాకార్ అనే ఒక మూవీ కూడా వచ్చింది కదా, అది చూసారా మీరు? చూసాను రజాకార్ చూసాను. చాలా వరకు దాన్ని మిస్ ఇంటరప్ట్ చేశారనో వాళ్ళకి అనుకూలంగా దాన్ని మార్చుకున్నారో అని ఒక విశ్లేషణలు కూడా వచ్చాయి కదా. వచ్చినాయి అంటే ఆయన బీజేపీ లీడర్ అవటం వల్ల అలా అనుకున్నారు, కానీ అందులో బైరాన్పల్లిలో రాజారెడ్డి క్యారెక్టర్ కమ్యూనిస్టే. అలాగే షోయిబ్ అలీ ఖాన్ ముస్లిం జర్నలిస్ట్, అతను ఇమ్రోజ్ అనే పత్రికలు రాసి అతన్ని అసాసినేట్ చేయడం చూపించారు. సో మన పర్సెప్షన్ అతను బీజేపీ లీడర్ కాబట్టి ఏదో ఒక వర్గానికి సంబంధించి చేశారనుకున్నారు, కానీ కథలో ఇంట్రెస్టింగ్ పార్టు రజాకారులు దాడి చేస్తుంటాం విలేజ్ టు విలేజ్, ఇలాగా ఒక రిపిటేషన్ ఫీలింగ్ రావచ్చేమో తప్ప అది ఏమి తప్పుదోవ పట్టించిన చరిత్ర ఏం చేయలేదు, అన్నీ జరిగినాయే. ఆర్య సమాజ్ చేసిన పాత్ర, ఆర్య సమాజ్ ఏంటంటే తబ్లీగ్ ఏదో అనువారు, మత మార్పులు చేసేవాళ్ళు. ఆర్య సమాజ్ వెళ్ళి వాళ్ళు మళ్ళీ తిరిగి హిందూ గర్ వాపసిలాగా శుద్ధి అనే అప్పుడు శుద్ధి కార్యక్రమం చేసేవాళ్ళు. లేకపోతే ఈ రోజున ఆర్య సమాజ్ ఆ పాత్ర నిర్వహించకపోతే ఈ రోజున ముస్లిం పాపులేషన్ 40% ఉండేవారు తెలంగాణలో, 40 to 50% ఉండేవారు.
అంత అద్భుతంగా మళ్ళీ వాళ్ళని తీసుకొచ్చింది. అదే ఆ రిలీజియస్ బ్యాలెన్స్ ఉండేది కాదు. సో చాలా రీసెర్చ్ చేసినట్టున్నారు. అప్పుడు సాయుధానం చేశాను నేను, సాయుధానం చేశాను. అసలు ఇక్కడ ఇంకో అద్భుతమైన ఏంటంటే మొదటి జెండా ఎగరేసింది August 15th ఇక్కడ నిషేధం ఉంటే సుల్తాన్ బజార్లో ASFI అంటే సిపిఐకి అనుబంధ స్టూడెంట్స్ యూనియన్లో విద్యా సంస్థ, ఆ పైన జెండా ఎగరేసిన స్టూడెంట్ పేరు రఫీ అహ్మద్, ముస్లిం. ఇక్కడ ఉన్న మత పెద్దలు చాలామంది ప్రొసెషన్గా వెళ్ళి ఉస్మాన్ అలీ ఖాన్కి ఒక విజ్ఞాపన పత్రం ఇచ్చారు. నువ్వు రజాకార్ సంస్థని నిషేధించకపోతే నీ పత్రాన్ని నువ్వే కోరుకున్నట్టే ఇమ్మీడియట్గా రజాకార్ సంస్థని నిషేధించని ఇచ్చారు మత గురువులు. మౌలవీలు అంటాం కదా, మత పెద్దలు వాళ్ళందరూ. అలాగే కమ్యూనిస్ట్ పార్టీ ఇక్కడ గెరిల్లా వార్ఫేర్ చేస్తుందని ఇండియన్ యూనియన్లో కమ్యూనిస్ట్ పార్టీని బ్యాన్ చేసినప్పుడు అదే వంకతో ఇక్కడ కూడా కమ్యూనిస్ట్ పార్టీని బ్యాన్ చేశాడు నిజాం. చేస్తే అప్పుడు కమ్యూనిస్ట్ పార్టీ అనే పేరునే అతను బ్యాన్ చేయగలిగాడు తప్ప ఐడియాలజీని చేయలేడు కదా అని కామ్రేడ్స్ అసోసియేషన్ ఒక సంవత్సరం పెట్టారు స్టూడెంట్స్. అందులో 8 మంది ఫౌండర్ మెంబర్స్ ఉంటే 7 ముస్లిం స్టూడెంట్సే. అందులో జవాద్ రజ్వీ ప్రముఖుడు. అందులో ఒకే ఒక హిందూ ఉన్నాడు, అతని పేరు రాజ్ బహదూర్ గౌర్. అలాగే మగ్దుమ్ మొయిద్దీన్, ఇప్పుడు సిపిఐ భవనాన్ని కూడా మగ్దుమ్ భవన్ అంటారు. ఆయన పెద్ద పొయెట్టు, కమ్యూనిస్ట్ లీడరు, ట్రేడ్ యూనియన్ లీడరు. అతను రాసిన జంగే ఆజాద్ అనేది ఇక్కడ వందే మాతరం లాంటిది. ఎవరైనా సరే హిందూస్ ముస్లిమ్స్ అని కదా, ఎవరైనా సరే నిజాం రాజ్యంలో ఏదన్నా ఒక ఎస్టేట్ చేస్తున్నారు, ఒక ఉద్యమం చేస్తున్నారంటే జంగే ఆజాద్ పాడుకుంటూ వెళ్ళేవాళ్ళు. సో ఇంత పాత్ర అన్ని మతాల వాళ్ళు కలిసి చేసిందే, ముస్లింలు హిందువులు కలిసిందే. కాకపోతే అక్కడ వాళ్ళకి ఇండియన్ యూనియన్ వాళ్ళకి ఇది హిందూ ముస్లిం గొడవలాగా అనుకునేవారు. అటాక్రసీ, ఒక నిజాం నిరంకుశ పరిపాలనకి రజాకారులను ప్రోత్సహించడం వల్ల జరిగిన అట్రాసిటీసే. అదే 45 రైతాంగ సాయుధ పోరాటం ముందు ఎక్కడా లేవు ఇలాంటిది. అప్పుడున్న ఇతను నిజాం ఉస్మాన్ కన్నా ముందు మహబూబ్ అలీ పాషా ఉండేవాడు. ఆయన చాలా చక్కగా భద్రాచలానికి కుతుబ్షాలాగా భద్రాచలానికి వేయటం, తర్వాత బతుకమ్మ ఆటప్పుడు వాళ్ళందరినీ బతుకమ్మ ఆడించి వాళ్ళకి బహుమానాలు ఇవ్వటం, చాలా హార్మోనీ ఉండేది. ఈ కాసిం రజీ వల్ల అతను ట్రాప్లో పడి కీలుబొమ్మ అయిపోయాడు కాసిం రజీకి. అలా జరిగింది. మీదేమో బేసికల్గా తణుకు, మీకు పుట్టి పెరిగింది కర్ణాటక, మొత్తం చెప్తోంది తెలంగాణ హిస్టరీ, హైదరాబాద్కి సంబంధించి. ఇంత ఇన్డెప్త్గా రీసెర్చ్ అనేది ఎప్పుడు చేశారు, ఎలా చేశారు? నేను 2000లో స్టేట్ ఆర్చివ్స్ అని ఉంది తార్నాకలో. అవును, అక్కడ గ్లింప్సెస్ ఆఫ్ నిజాం అని ఎల్లెడ్ రూస్ రాసిన 7 హాలోస్ ఆఫ్ హైదరాబాద్ అని. అంటే అతను ఎల్లెడ్ రూస్ అనే అతను మిలిటరీ చీఫ్. అప్పుడు అతను వ్యతిరేకించేవాడు కాసిం రజ్వీని. మిలిటరీ చీఫ్ వ్యతిరేకించాడు కాసిం రజ్వీ యాక్టివిటీస్ని, వాళ్ళ అట్రాసిటీస్ని, దాడుల్ని. అతను కూడా హెచ్చరించేవాడు నిజాం ఉస్మాన్ ఖాన్. సో ఇవన్నీ నేను ఒక 1 year పాటు రీసెర్చ్ చేశాక సాయుధం తయారైంది. సో అక్కడ తార్నాకలో కూర్చునేవాళ్ళ మీరు? అదే దాంట్లో మార్నింగ్ అతను తాళం తీస్తుంటే నేనే ఉండేవాడు ఫస్ట్ పర్సన్ అక్కడ. ఎన్ని రోజులు ఉన్నారు అలా మీరు? ఎంతకాలం? ఇంచుమించు ఒక 6 months అక్కడ రీసెర్చ్ చేశాం. నాకు పీజీ ఉండుంటే నేను తీసిస్తా, నా డాక్టరేట్ వచ్చేది కదా. డాక్టరేట్ వచ్చేది. నేను అదే అంటున్నాను, నేను చదివింది మీద ఇంటర్మీడియట్. సో మనం పిహెచ్డీ చేయాలి, ఆ పట్టా పొందుకోవాలంటే పీజీ ఉండాలి. అది లేదు కాబట్టి అక్కడ రాలేదు అంతే. సో అంత ఇంట్రెస్టింగ్, అంత ఫ్యాసినేటింగ్ అంటారు కదా. ఏదో ఒక అంశం ఉంటే తప్ప 6 నెలల పాటు మీరు అక్కడ కూర్చోరు, ఎందుకంటే యూ హ్యావ్ ప్రీషియస్ టైం. చాలా సినిమాలు ఉన్నాయి. అవును, ఇన్ అండ్ అవుట్ తెలుసుకోవాలి. అప్పుడు ఒక సినిమా ఉంటే కూడా వదులుకుని ఈసారి కళ్యాణ్ గారితో సినిమా చేయాలి అండ్ ఆఫర్ ఉంది కదా అని, నేను అప్పటి నుంచి కొంత ఆఫర్ ఉంది కదా నాకు అని, ఇది చేద్దాం, ఒక యూనిక్ ఫిల్మ్ అవుద్ది, ఇప్పుడు దాకా ఎవరు రాలేదు, ఒక బ్రేవ్ హార్ట్ లాంటి సినిమా ఉన్నాం. సినిమా చేస్తుంటే ఇప్పటికీ ఈజ్ ఇట్ స్టిల్ ఆన్ ద కార్డ్స్? అందులో ఒక పార్టే, దాన్ని మేజర్ పార్ట్ చేస్తున్నాను ఇప్పుడు. చేయబోయేది అదే, తెలుగు హిందీ 2 లాంగ్వేజ్లు చేస్తున్నాం. చాలా చాలా పెద్ద బడ్జెట్ ఫిల్మ్ అది. అంటే అలా చేయాలి దాన్ని. కొత్త బ్యానర్ తోటి చేస్తున్నాం. వాళ్ళకంటే ప్యాషనేట్ పీపుల్. మా ఫస్ట్ సినిమా మా బ్యానర్ వాల్యూ రావాలి, బడ్జెట్ పర్వాలేదు ఇంతైనా అని అన్ని నేను చాలామంది వెనక్కి పంపిస్తుంటాను.
వస్తారు, సార్ ఓ 3 crores ఉన్నాయి సినిమా, ఓకే 3 crores మీ ఫైనాన్షియల్ సోర్స్ ఎలాగ అంటాం. మన దగ్గర ఒక పర్లేదని 4 crores దాకా ఉన్నాయి, 3 crores పెట్టవచ్చు అండి. వద్దండి, తప్పు. 4 crores-లో 3 crores సినిమా పెడితే రిస్క్ ఉంటుంది, తీయొద్దు. మీరు ఓ పని చేయండి, ఓ 10 కోట్లు సంపాదించరండి, అప్పుడు 2 కోట్లు పెట్టి సినిమా తీయండి అని పంపిస్తాను. నేను పంపించిన వాళ్ళకి 20 మంది ఉంటారు వెనక్కి. అవునా? ఎందుకంటే మనం వాళ్ళ మిజరబుల్గా అవుతుంది, పాపం వాళ్ళు సంపాదించుకుందా పోద్దంటే అది కరెక్ట్ కాదు కదా. నేను వెనక్కి పంపించే వాళ్ళు ఎక్కువ ఉంటారు, ఎందుకంటే ముందే చెప్పాలి. తర్వాత సినిమా ఎలా ఉంటుంది, రిస్క్ ఉంటుంది, 100% రాకపోవచ్చు, 100%ఏ కాదు, ఆ తర్వాత పబ్లిసిటీకి అటు కూడా ఎడిషనల్ కావాల్సి వస్తుంది. సో 120% పోవచ్చు. 120% పోయినా కూడా మీ లైఫ్స్ మిజరబుల్ అవ్వు, తలకిందులు అవ్వు అంటేనే సినిమా తీయండి. బట్ ఇదేదో చేస్తే ఇంత వచ్చేస్తే అంత వస్తుంది అంత మాత్రం రావద్దు. మొత్తం ఏదన్నా తేడా జరిగితే మొత్తం మీ మిజరబుల్ అవుతారని చెప్తాం. తెలుసు, బాగా చెప్పారని వెళ్తారు. తర్వాత ఒక ఇన్విటేషన్ పట్టుకొస్తారు 2 నెలలకు 3 నెలల తర్వాత, సినిమా తీస్తున్నాం సార్, మేము మాతో చేయటం, ఇంకొక బ్యానర్లో మీతో చేయటం మాకు ఇష్టం లేదు, మీకు ఇష్టం లేదని అర్థమైంది సార్ మీకు. అవును, అయ్యో నాకు తెలుసు అని చెప్పాను. తర్వాత మళ్ళీ అది వెళ్ళాక మొత్తం లాస్ అయిపోయి వస్తారు, మీరు చెప్తే వినలేదండి, చేతులు కాలిపోయాయి, ఖాళీ అయిపోయాయి. ఇలాంటి కేసులు 4-5 తగిలింది నాకు. అలాగే నేను డిస్కరేజ్ చేస్తున్నాను అంటారు, మనం ఫ్యాక్ట్స్ చెప్తాం, అది కొంతమందికి నచ్చదు. ఓహో మాతో చేయటం వాళ్ళకి ఇష్టం లేదో అనుకుంటారు. అలా నేను వచ్చిందలా చేసుంటే ఒక 25 ఫిల్మ్స్ అయిపోను, ఏదో ఒకటి చేస్తే. నాకు అలా మనసు రాదు. ఇది మన మనసు నచ్చితే కానీ చేయలేం. ఆ ప్రొడ్యూసర్ నచ్చలేదు, పెళ్లి చూపులాగానే ఇది. ఆ ప్రొడ్యూసర్ నచ్చాలి, ప్రొడ్యూసర్ పొటెన్షియాలిటీ ఉండాలి, అంతే. అమ్మాయి బాగుంది అయినప్పుడు కూడా మిగతా ఆస్పెక్ట్స్ చూడాలి, అలా వదులుకోవాలి. ఓకే, ఇతను పెట్టాడు, రేపొద్దున్న బిజినెస్ అవ్వలేదు, అతని పరిస్థితి ఏంటి, ఆ ఫ్యామిలీ పరిస్థితి ఏంటి, అతని ఫైనాన్షియల్ స్టేటస్ ఏంటో, తట్టుకోగలలేదా, లేదు తట్టుకోలేడు, వద్దు చేయకు. మీ సెల్ఫ్ ఎక్స్పీరియన్స్ కూడా ఉంది కదా, అందుకే నేనే చేశాను కదా. నేను ఎవరిని బ్లేమ్ చేయను. అదే కొంతమంది అనవసరంగా బ్లేమ్ చేస్తారు ఇండస్ట్రీని, మా థియేటర్లు ఇవ్వలేదు, మాకు ఎవరు కోఆపరేట్ చేయలేదు, అన్నీ ఒట్టిదే. మనం సెల్ఫ్ మేడ్ చాలా ఉన్నారు, సెల్ఫ్ మేడ్ పర్సన్స్, వాళ్ళు ప్రూవ్ చేసుకోవడానికి వాళ్ళ అవకాశాలని క్రియేట్ చేసే వాళ్ళు చాలామంది ఉన్నారు. వాళ్ళందరినీ చూసి ఇన్స్పైర్ అవ్వాలి తప్ప ఇండస్ట్రీని తిట్టడం తప్పండి. ఇండస్ట్రీలో మనకు అద్భుతమైన ఇండస్ట్రీ ఇది. నీ క్రియేటివ్ ఉండి, మంచి ప్లానింగ్ ఉండి, మంచి ఎస్థెటిక్ సెన్స్ ఉండి, ఆర్టిస్టిక్ వాల్యూస్ తెలిసి, ఇప్పుడున్న ఆడియన్స్ యొక్క పల్స్ తెలిసి, వాళ్ళని ఎలా ఎంగేజ్ చేయాలని తెలిస్తే డెఫినెట్గా మన చాలా ఉదాహరణలు వస్తాయి. ప్రతి సంవత్సరం ఓ చిన్న సినిమా పెద్ద హిట్ అవుతుంటుంది. నాని కోర్టు తీశాడు. నాని అంతగతం టక్ జగదీష్ సినిమా చేసినప్పుడు థియేటర్లకు ఇవ్వకుండా ఓటీటీలో రిలీజ్ చేయాలని నాని సినిమాలు మేము బ్యాన్ చేస్తాం, అది చేస్తామని డిస్ట్రిబ్యూటర్లు వాళ్ళు చేశారు. అప్పుడున్న కండిషను చేశాడు. నానిని అసలు బ్యాన్ చేసేస్తామని లెవెల్లో మాట్లాడారు. కోర్టు సినిమా రిలీజ్ అయినప్పుడు తను ప్రొడ్యూస్ చేసినప్పుడు నాని అండి ఓ సినిమా, అలా ప్రతి హీరో సినిమా తీయాలి, మాకు 4వ వారం కదా 5వ వారం కూడా షేర్ వచ్చిందండి సినిమాని మొదలెట్టారు. సో ఇక్కడ అల్టిమేట్గా సక్సెస్ అనేది, సక్సెస్ స్పీక్స్ అంటారు, అదే తిట్టిన వాళ్ళే పొగిడారు నానిని, అది నాని అచీవ్మెంట్ అది, అంతే కదండి. రాజమౌళిని కూడా అలాగే ఛత్రపతి చేయకుండా 2-3 నెలలు సస్పెండ్ చేశారు, అప్పట్లో ఒక ఇష్యూ ఉండి. అలా సస్పెన్షన్లో ప్రముఖ పాత్ర వచ్చిన వాళ్ళు ఇప్పుడు రాజమౌళి పక్కన ఉన్నారు. అలా సక్సెస్ ఆయన సక్సెస్ అయి చూపించాడు, వాళ్ళ దగ్గర తెప్పించాడు, అదే అచీవ్మెంట్ అంటాను నేను. ఎగ్జాక్ట్లీ. సో ఇప్పుడు మీరు ప్రొడ్యూసర్లు ఎవరైనా మాకు డబ్బు పెడతాము, మేము సినిమా తీయండి అనుకున్నప్పుడు వాళ్ళకి వద్దు లాసులు వస్తాయి, లేకుంటే సినిమా గురించి మీకు తెలియదు అనుకున్నప్పుడు, మీరు ఇంత ఎక్స్పీరియన్స్ ఉన్నప్పటికీ కూడా ఒక సినిమా స్టార్ట్ చేసిన తర్వాత ప్రొడ్యూసర్ చేసిన తప్పు వల్ల మీరే మొత్తం ఇన్వాల్వ్ అవ్వాల్సి వచ్చింది, మీకు ఉన్నటువంటి ఆస్తులు కూడా దానికోసం పెట్టుకోవాల్సి వచ్చింది. నేను సంపాదించి పోగొట్టుకున్నా, మా మిస్సెస్ కూడా కొంత పోగొట్టాను. అది తప్పదు. అంటే మనం ప్రిపేర్ అయ్యి, అంటే మనకు మిజరబుల్ అవ్వలేదు కాబట్టి, రోడ్డు మీదకి రాలేదు కాబట్టి పర్వాలేదు. బట్ పిల్లలకు ఉండేది కదా అనే ఒక గిల్టీ ఫీలింగ్ ఉంటుంది పిల్లలకి. అప్పుడు నేను అమ్మిని ఒక 2 కోట్లు ఆస్తనుకోండి, ఇప్పుడు 7 కోట్లు అయింది అయ్యి. అది అరే పిల్లలు చూసినప్పుడు అరే వీళ్ళకి ఉండును కదా అనిపిస్తుంది, ఆ గిల్టీ ఫీలింగ్ ఉంటుంది. కాకపోతే ఆ సినిమా చేయాలి, చాలామంది దీని మీద డిపెండ్ అయ్యి ఉన్నారు, అదే కదా. అంటే యాక్చువల్గా అది సంధిగా ఉంటుంది చూసారు, అలా జరిగింది దానికి.
కరెక్ట్గా మనం కంప్లీట్ అయ్యేటప్పటికి శాటిలైట్ బిజినెస్ మొత్తం కొలాప్స్ అయిపోయింది. ఎందుకంటే సన్ నెట్వర్క్లో 300 crores ఎంతో స్కామ్ జరిగి ఆఫ్ చేశారు. వాళ్ళు ఒక్కళ్ళే ఏ సినిమా అయినా సరే ఆ సినిమాకి తగ్గట్టుగా వాళ్ళు ఆ శాటిలైట్ రైట్స్ తీసుకునేవాళ్ళు. ఓ 10 లక్షలు పెట్టి తీసిన సినిమా కూడా ఆ రోజుల్లో ఒక 5 లక్షలు 6 లక్షలు దానికి ఒక వాల్యూ కట్టి కొనేవాళ్ళు. కొంచెం మినిమం గ్యారంటీ అయినా మా సినిమాకి ఆ లెక్క ప్రకారం ఒక 1.5 crore రావాలి మా సినిమాకి. దానికి అది కరెక్ట్గా మిస్ అయింది. సో మనకున్న పొటెన్షియాలిటీకి మిడిల్ క్లాస్ ఫ్యామిలీ కదా మాది. సో అది కొంత ఇబ్బంది అయింది. సో అమ్మాల్సి వచ్చింది. మేము కొనుక్కున్నాయి, ఒక ఇల్లు అమ్మాము, 2 ఎకరాల పొలం అమ్మాము, అలాగ అమ్మి క్లియర్ చేయాల్సి వచ్చింది. అలా సో అదొక బ్యాడ్ ఎక్స్పీరియన్స్, చాలా బ్యాడ్ ఎక్స్పీరియన్స్. నిజంగా ఒక 5 years ఇబ్బంది పెట్టింది అది. 5 years రికవర్ అవడానికి, అంటే అది మళ్ళీ మామూలు పొజిషన్ రావటానికి. అది ఆ టైంలోనే పిల్లలు ఎదుగుతున్న టైం అనమాట. వాళ్ళకి మా మిస్సెస్ ఫీడ్బ్యాక్ ఇచ్చేది, ఇగో అనవసరమైన ఖర్చులు అయ్యి అడగండి నాన్ని, మనం లాస్ అయ్యాం అంటే పాప ఏదో అడగాలన్నా కూడా ఎస్టేట్ చేసేవారు. అవన్నీ కొంచెం మన బాధగా అనిపిస్తాయి. తెలుగులో మీరు సినిమాలు తీస్తున్నప్పుడే కన్నడ సినిమా తీశారు. అందులో ఇక్కడ గుడుంబా శంకర్ ఒక సూపర్ స్టార్, పవన్ కళ్యాణ్, అక్కడ కూడా పునీత్ రాజ్ కుమార్ పవర్ స్టార్, ఇక్కడ పవర్ స్టార్, అక్కడ పవర్ స్టార్. ఎగ్జాక్ట్లీ ఇద్దరు పవర్ స్టార్లని బ్యాక్ టు బ్యాక్ తీయడం అనేది ఏంటి ఆ ఎక్స్పీరియన్స్, అసలు ఎలా అనిపించింది? గుడుంబా శంకర్ స్టార్టింగ్ అప్పటి నుంచే పునీత్ చాలా పెద్ద లోటు నాకు, అతను ఎంఎస్ అవటం. ఎవరు అందరికీ షాకే మాకు, అంత లవ్లీ కిడ్. ఇంకా బ్రదర్ అంటే అంతే, డైరెక్టర్ల ఆర్టిస్ట్, డైరెక్టర్లు ఏం చెప్తే చేస్తాడు, అంత లవ్ చేస్తారు ఫ్యామిలీ డైరెక్టర్ల నాడు. సో నిజంగా షాకింగ్ అప్పుడు. నిజంగా శ్రీహరి, పునీత్ రాజ్ కుమార్ నేను చేసిన హీరోల్లో కోల్పోవడం అనేది ఇప్పటికీ చాలా తీరని లోటు అది నాకు. సో ఈ గుడుంబా శంకర్ చేసేటప్పుడు నాకు ఒక కాల్ వచ్చింది, ఒక కెమెరా అసిస్టెంట్ ఒక అతను, సార్ పునీత్ గారు మీరు సినిమా చేయమని అడుగుతున్నారు సార్ కన్నడలో అని. అప్పటికే స్టార్ అయిపోయాడు, 3rd film జరుగుతుంది అప్పుడు. నన్ను ఎంత అడుగుతాడు, లేదు సార్ మీరు గంగావతి అని తెలుసు, మీది కన్నడ వచ్చని తెలుసు అని అడిగితే సరే మాట్లాడతా. ఇంకా అతను చాలా వినయంగా, సార్ మీరు చేయాలి సార్ కన్నడలో, నాతో సినిమా చేయాలని. ఇంతలా అడుగుతున్నాడు ఏంటి, సరే ఎక్కడ ఉన్నావంటే ఇక్కడ హైదరాబాద్లో ఉన్నాను, ఆంధ్ర వాళ్ళ కన్నడ వెర్షన్ జరుగుతుంది అప్పుడు. ఇప్పుడు కేఎస్ రామారావు గారే దానికి ప్రొడ్యూసర్, మా ప్రొడ్యూసర్ ఆయన ఫస్ట్ సినిమాకి. సో ఆఫీస్కి వస్తాను సార్ అంటే, నువ్వు వద్దులే ఆఫీస్కి, గెస్ట్ హౌస్ మా ప్రొడ్యూసరే, ఆ గెస్ట్ హౌస్ నేనే వస్తాను కదా, నేను వెళ్ళాను. వెళ్తే చాలా మామూలు కదా, రాగానే కాళ్ళదండం పెట్టుకోవటం ఇవన్నీ. అతను అయ్యో ఇంత ఇలా ఉన్నాడు, ఇంత అఫెక్షనేట్గా ఉన్నాడు, ఇంత వినయంగా ఉన్నాడని. డెఫినెట్గా చేద్దాం, నువ్వు కోరుకుంటున్నావు కదా, కాకపోతే నేనే చేస్తాను ఓన్ ప్రొడక్షన్ అని అడిగా. మీరే చేయండి సార్, మీకే ఓన్ ప్రొడక్షన్ కూడా మీకే ఇస్తున్నాం అన్నాడు. అలా మా ఫ్రెండ్ చందు అని ఎస్ఆర్ అకాడమీ వరంగల్, అతను నేను కలిసి ఆ సినిమా ప్రొడ్యూస్ చేసాం, నేను అతను కలిపి. సో అతను మీరు ఇక్కడే ఉండిపోండి సార్, సంవత్సరానికి ఒక సినిమా చేద్దాం అనేవాడు. నాకేంటంటే కన్నడ ఇండస్ట్రీ అప్పుడు చాలా చిన్న స్పాన్ ఉండేది అక్కడ, బిజినెస్ కానీ లిమిటెడ్ స్కోప్ ఉండేది. సో తెలుగులో చేయాలని మళ్ళీ తెలుగుకు రావటం, తెలుగు వస్తే అప్పుడే ఎంఎస్ రాజు గారి సినిమా అనుకున్నాం, రకరకాలుగా అది మారింది. ఆయనతోటి ఇష్యూ కూడా రావటం వల్ల. తర్వాత మళ్ళీ కన్నడ సినిమా ఆర్యా 2 జగడం చేశారు కదా, వాళ్ళ అబ్బాయిని కన్నడలో ఇంట్రొడ్యూస్ చేయాలని చెప్పి పునీత్ రికమెండ్ చేస్తే నన్ను అడిగారు, వీరశంకర్ని పెట్టుకోండి ఆయన బాగా పెర్ఫామ్ చేస్తాడంటే. మళ్ళీ నన్ను అడిగారు. వాళ్ళేంటి సుకుమార్తో సినిమా చేశారు, వైట్ల సింతో చేశారు, నన్ను అడుగుతున్నారనే కన్నడ మళ్ళీ చేయాలని అనిపించాలి అప్పుడు. వాళ్ళు లేదు, పునీత్ ఫోన్ చేశాడు, పునీత్ చేస్తే అప్పుడు నేను ఒప్పుకొని, అది ఆడవరకు మళ్ళీ అర్థాలు వేరే. మెయిన్ రీజన్ ఏంటంటే రీమేక్ కదా, మళ్ళీ ఏం చేస్తామన్న ఫీలింగ్ ఉండేది. సో అప్పుడు అబ్బాయి చాలా సెన్సిబుల్, చాలా ఒబీడియంట్. ఆదిత్య అని వాళ్ళ అబ్బాయి హీరోగా ఉంటే అప్పుడు రమ్య హీరోయిన్, అక్కడ టాప్ స్టార్. అప్పుడు అది చేసి కాంగ్రెస్ లీడర్ ఎంపీ అయింది. అప్పుడు పెద్ద వండర్ వాళ్ళకి. నా షూటింగ్కి 8కి వచ్చేసేది, మిగతా వాళ్ళు 10కి కానీ వెళ్ళేది కాదు. అంత నువ్వు వెళ్ళి ఏం చేస్తావు సాయంత్రం, తొందరగా చేస్తావు, సినిమా అయిపోద్ది కదా అని అలా అని కరెక్టే సార్ అని చేసేది. ప్రాక్టికల్గా చాలా మేము ఫ్యామిలీతో మాట్లాడుతూ ఉన్నంత, మీరు ఫ్యామిలీ పర్సన్ సార్ అని చాలా అఫెక్షనేట్గా ఉండేది, ఒక ఫ్యామిలీ మెంబర్ లాగా.
సో అక్కడ కన్నడలో సినిమాలు తీశారు, తెలుగులో సినిమాలు తీశారు. Hmm. ఆ తర్వాత మీరు డైరెక్టర్గా ఉన్నప్పుడు ఎంఎస్ రాజు గారితో ఒక ఇష్యూ అయినప్పుడు ఆల్మోస్ట్ ఒక 5 లక్షల వరకు ఫైన్ లాగా కట్టాల్సి వచ్చినటువంటి పరిస్థితిలో వాళ్ళు మీకు రిటర్న్ ఇచ్చారు. అవును. ఆ తర్వాత మీరు డైరెక్టర్స్ అసోసియేషన్కి అధ్యక్షులుగా ఉన్నప్పుడు తమిళ వాళ్ళ దగ్గర నుంచి కూడా 40 లక్షల ఫైన్ మళ్ళీ వాళ్ళతో కట్టించారు కదా. కత్తి సినిమాకి ఇష్యూ జరిగితే నరసింహరావు అని మన తెలుగు అబ్బాయే శంకర్ జెంట్మెన్ శంకర్ దగ్గర అసిస్టెంట్గా ఉన్నప్పుడు సూపర్ గుడ్ బ్యానర్ తోటి తనకు అవకాశం ఇచ్చాడు ఆయన చౌదరి గారు. కానీ తమిళ్లో విజయ్ హీరోగా, తలపతి విజయ్, తమన్ మ్యూజిక్ డైరెక్టర్, తలపతి విజయ్ తనకు అది చెప్పాడు. ఆ మ్యూజిక్ సిట్టింగ్స్ అవి జరుగుతున్నాయి. ఒక ప్రాసెస్లో వెళ్తూ ఉండగా కొన్ని రోజుల తర్వాత తెలుగు అబ్బాయి కదా తమిళ సినిమా చేయగలడో లేదు అని ఒక కథ అడగండి, మనం వేరే డైరెక్టర్తో చేద్దాం తమిళ్ కదా అంటే చౌదరి గారు ఖండించాడు దాన్ని. తను స్క్రిప్ట్ చేసుకుందే డైరెక్టర్ అవ్వాలని, అతను కథ అడగలేను నేను అంటే అలాగే సార్ చూద్దాం చేద్దాం అయితే అని అలా పెండింగ్లో ఉంది ప్రాజెక్టు. ఒక సంవత్సరం తర్వాత 1.5 year తర్వాత కత్తి సినిమా రిలీజ్ అయింది. ఇతనితో వర్క్ చేసిన వాళ్ళందరూ ఆ సినిమా చూసి ఇతనికి ఇన్ఫార్మ్ చేశారు, నీ కాన్సెప్ట్ వచ్చేసిందని. వచ్చి అతను కూడా చూసుకుని అరే మొత్తం నేను సినిమా చేయలేను, ఆ సినిమా వచ్చేసింది, పైగా అదే హీరోకి చెప్పాను, అదే హీరో అనుకుని సూపర్ హిట్లో మ్యూజిక్ సిట్టింగ్స్ కూడా జరిగినాయి. అవన్నీ అన్ని ఆధారాలతోటి మాకు కంప్లైంట్ చేశాడు. నేను కంప్లైంట్ చేస్తే కోఆర్డినేషన్ కమిటీ పెట్టి రైటర్స్లో కొంతమంది, డైరెక్టర్స్లో కొంతమంది, ఒక 10 మంది కమిటీ అయ్యి సినిమా చూసి ఇతను స్క్రిప్ట్ చదివి అవన్నీ చూసి ఓకే సిమిలర్గా ఉంది, విజయ్ రెస్పాన్సిబుల్ వహించాలి, ఎందుకంటే అతను అన్నప్పుడు నువ్వు చెప్పిన కథ లాంటిది విన్నాను, చూడు నీకు సిమిలర్గా అనిపిస్తే మాట్లాడదామని ఆ కాల్ తీసుకోవాలి, చేయలేదు అది. సో అందుకని విజయ్కి మేము లెటర్ రాసాం. లెటర్ రాస్తే అతను చూసి నరసింహారావు కథ విన్నాను, మురుగుదాసు కథ విని సినిమా చేశాను, 2 వేరు అని ఇచ్చాడు. 2 వేరు కథ ఒకటే అన్నాక పెద్ద ఇష్యూ జరిగింది. అక్కడి నుంచి భారతీరాజు గారు ప్రెసిడెంట్, అక్కడికి నేను ప్రెసిడెంట్, ఛాంబర్లో పెద్ద మీటింగు, ఆర్గ్యుమెంట్స్. మురుగుదాస్ ఒక రకంగా తెలుగు ఫిల్మ్ ఇండస్ట్రీ, తమిళ ఫిల్మ్ ఇండస్ట్రీ. మురుగుదాస్కి ఆయన కండక్ట్ సర్టిఫికేట్ ఇవ్వటం, మురుగుదాసు ఎవరు చెప్పినా విజయ్ చెప్పినా ఆయన తను అనుకున్నది చేస్తాడంటే మీరు కండక్ట్ సర్టిఫికేట్ ఇవ్వకండి సార్, జరిగింది ఇది, మేము విజయ్ చెప్పాడు ఇలాంటిది ఇలా చెయ్యని అనుకునే స్కోప్ ఉంది, ఇక్కడ జరిగింది, విజయ్ చెప్పాలి కదా సేమ్ కథ చేస్తున్నట్టు అని. దాసరా గారు అప్పుడు బతుకున్నారు, చైర్మన్గా ఉన్నారు. దాసరా గారి దగ్గరికి వెళ్ళటం, దాసరా గారు దాన్ని సెటిల్ చేయాలని చూడటం, అలా మళ్ళీ పెండింగ్ పడింది. తర్వాత చిరంజీవి గారు ఆ సినిమా తెలుగు రీమేక్ చేయాలనుకున్నప్పుడు దీని మీద ఒక డిస్ప్యూట్ ఉందంట, ఈ డిస్ప్యూట్ రిజాల్వ్ అయితేనే నేను చేస్తానని కండిషన్ పెట్టడం వల్ల మళ్ళీ వచ్చారు. అప్పుడు ఇంచుమించు 40 lakhs దాకా అతనికి కాంపన్సేషన్ ఇచ్చారు. అలా న్యాయం జరిగింది అతనికి. సో బోల్డ్ అంత రెస్పాన్సిబిలిటీ ఉంటుంది కదా దర్శకుల సంఘానికి అధ్యక్షులుగా ఉన్నప్పుడు. అంటే మనం చేసింది మనకు న్యాయం జరగాలని ఉంటుంది ప్రతి మెంబర్కి. అతను అన్యాయం జరిగితే న్యాయం జరగాలని, ఆ న్యాయం కోసం మనం డెఫినెట్గా ఫైట్ చేయాల్సిందే కొన్ని చోట్ల. సో మీరు 2 years మీ టర్మ్లో సాధించినటువంటి విజయాలు అంటే యూనిక్నెస్ చూపించాలి అండ్ అందరిలో ఒక యూనిటీ కోసం చూడాలి. ఏదైనా కంప్లైంట్స్ ఉన్నప్పటికీ, ప్రాబ్లమ్స్ ఉన్నప్పటికీ వాటన్నిటిని ఒక సొల్యూషన్ సాల్వ్ చేయాలి. నేను 14 నుంచి 17 వరకు అప్పుడు ఇండిపెండెంట్గా వేసి గెలిచాను. అందరూ నా ప్యానల్ లిస్ట్ ఉండేది కదా, అప్పుడు అందరూ మనల్ని అభిమానిస్తారు, వీరశంకర్ వస్తే బాగుంటుంది ప్రెసిడెంట్ అయితే అనే ఒక డిమాండ్ ఉండేది సభ్యుల్లో. అప్పుడు వచ్చినప్పుడు ఇండిపెండెంట్గా వేస్తే ఇండిపెండెంట్ గెలిచాను. ఒక బలమైన 2 ప్యానల్స్ ఉంటే అట్ల మధ్య ఇండిపెండెంట్ నన్ను గెలిపించారు. రాగానే ఏంటంటే నాకు ఎంతసేపు ఏంటంటే టెక్నికల్గా అప్డేట్ అవ్వాలి మన మెంబర్స్ అని A to Z వర్క్షాప్ అని, ఇప్పుడు దాకా అలాంటి వర్క్షాప్ 7 acres ఏసీ ఫ్లోర్ తీసుకుని చేశారు నా సొంత డబ్బులతో. అది కొంతమంది డొనేషన్ ఇచ్చారు, అంటే టీఎఫ్డిఏ డబ్బులు వాడకుండా టీఎఫ్డిఏ సభ్యులకి కూడా అవకాశం ఇస్తూ బయట వాళ్ళు కూడా షార్ట్ ఫిల్మ్ మేకర్స్ వాళ్ళకి. అందులో వచ్చిన వాళ్ళే హుషారు డైరెక్టర్. నేను అది రావటం వల్లే నాకు కాన్ఫిడెన్స్ పెరిగింది సార్, నేను డైరెక్టర్గా వచ్చాను. ఇలా 2-3 ఉన్నారు, కరుణ కుమార్, ఇలాంటి వాళ్ళందరూ అందులోంచి వచ్చిన వాళ్ళే. సో A to Z వర్క్షాప్లో మొత్తం అన్ని సెగ్మెంట్స్ని టచ్ చేసాం. విఎఫ్ఎక్స్, డిస్ట్రిబ్యూషను, ఫిలిం డిస్ట్రిబ్యూషన్ ఎలా ఉంటుంది, వరల్డ్ సినిమా ఏంటి, నేటివిటీ ఏంటి, మన ఇండియన్ సినిమా ఏంటి, సౌండ్ డిజైనింగ్ ఏంటి, ఆర్ట్ డైరెక్షన్ ఏంటి, మొత్తం అన్ని సెగ్మెంట్స్ చేసిన అతిపెద్ద వర్క్షాప్. ఇప్పుడు దాకా అదే, అలాంటిది ఇప్పుడు దాకా జరగలేదు. సో ఒక ఫిల్మ్ అకాడమీలో ఏమైతే నేర్పిస్తారో, అవును, ఒక 2 రోజులు
చేశాను. నాకు ఇంచుమించు అప్పట్లో 1.5 lakh నా ఓన్ మనీ ఒక 1 lakh డొనేషన్ వచ్చినాయి. 25,000 10,000 అలా ఇచ్చారు. సో అది చేశాను. తర్వాత ఛాంబర్లో మన కుర్రాళ్ళే సినిమా రిలీజ్కి ముందు ఓ పెద్ద హెల్త్ క్యాంపు అపోలో నుంచి, గాంధీ నుంచి, ముఖర్జీ గారు లాంటి కార్డియాక్ సర్జన్, ఎమినెంట్ పర్సనాలిటీస్ అలా ఈసీజీ కూడా పెట్టి మొత్తం మా డైరెక్టర్ అసోసియేషన్కి, ప్రొడ్యూసర్లకి, రైటర్స్కి, కెమెరా డిపార్ట్మెంట్కి అందరికీ ఫ్రీ హెల్త్ క్యాంప్ ఇస్తే అక్కడ ఒక ప్రొడ్యూసరు శ్రీనివాస్ అని మన జెంట్లమ్యాన్, ప్రేమికుడు ఇవన్నీ డబ్బింగ్ చేసేవాళ్ళు, వాళ్ళు డబ్బింగ్ ప్రొడ్యూసర్లు. మన శంకర్ పెట్టాడు కదా సరదాగా చేయించుకుందని ఈసీజీ చేయించుకున్నాడు అక్కడ. ఈసీజీ కూడా ఫ్రీగా పెట్టాం అక్కడ. ఇమ్మీడియట్గా బ్లాక్స్ ఉన్నాయని తెలిసింది. ఇమ్మీడియట్గా ఇప్పుడు ఈరోజు జాయిన్ అయ్యి రేపే చేయాలన్నారు. ఆ విధంగా ఒకటి సేవ్ అయ్యాడు మేము పెట్టడం వల్ల. అది చాలా సంతోషం నాకు. నా కోసం పెట్టినట్టువే నువ్వు అంటే బాగా క్లోజ్ అవుతున్నావు మద్రాస్ నుంచి. నేను ఊరికే నువ్వు పెట్టావు కదా అని సరదాగా చేయించుకున్నాను, బ్లాక్ ఉంది నా కోసం పెట్టినట్టున్నావు, నిజంగా నా ప్రాణాలు నిలబడి అంటే నువ్వే కారణం అంటే అలాంటి సంతోషం వేసింది. సో చాలా గైనిక్ అన్నీ పెట్టాం, స్కిన్ ఈఎన్టీ లేదంటూ లేదు. అంత పెద్ద హెల్త్ క్యాంప్ ఇప్పుడు దాకా ఎక్కడ జరగలేదు. అది ఇండస్ట్రీలో ఎక్కడ పెట్టారు, ఇక్కడ జరగలే. నేను అన్ని పెట్టి అంత డిపార్ట్మెంట్ కూడా ఇచ్చాం. ఆ తర్వాత మేజర్గా ఫెడరేషన్లో 6 to 9 అనేది ఫుల్ కాల్ షీట్ ఉండేది ఇక్కడ ఫెడరేషన్ రూల్స్ ప్రకారం. ఈవినింగ్ 6 to 9 కూడా ఒక పగలంతా చేసిన బత్తాయి అంత ఉంటుందో అంత ఇచ్చేయాలి. అది చాలా చిన్న నిర్మాతలకి ఇబ్బందిగా ఉండేది. ఆ ఒక్క లొకేషన్లో డే ఎఫెక్ట్ చేశారు. 6 to 9 చేస్తే చిన్న సీన్ అయిపోద్ది అనుకోండి, ఎక్స్టెన్షన్ ఉండాలి. 6 to 9 చేస్తారు, 6 to 9. బట్ 3 hours చేసినా కూడా పగల 12 hours ఇచ్చిన బత్త అప్పుడు ఉండేది. సో నేను కన్విన్స్ చేసి ఫెడరేషన్లో చాలా చిన్న నిర్మాతలు ఇబ్బంది పడుతున్నారు, మనం కోఆపరేటివ్గా ఉండాలి, వాళ్ళు చాలా ఇబ్బందిగా ఉంటున్నారు, చాలా ఖర్చు అయిపోతుంది వాళ్ళకి, మీరంతా ఒప్పుకోవాలని వాళ్ళకి కన్విన్స్ చేస్తే పాప ఒప్పుకున్నారు. 6 to 9 హాఫ్ కాల్ షీటు మొత్తం 6 ఫెడరేషన్లు ఉంటాయండి మనకి ఇండియాలో. మన సౌత్లో 4, నార్త్లో 2 ఉంటాయి. ఎక్కడా కూడా 6 to 9 అనేది హాఫ్ కాల్ షీట్ లేదు. అప్పుడు ఫుల్లే, నువ్వు 2-3 గంటలు చేసుకో, లేకపోతే నైట్ 2 వరకు చేసుకో, మా ప్రాబ్లం లేదు. నైట్ 2 వరకు 6 to 2 ఒక కాల్ షీటు ఈవినింగ్. బట్ 3 hours చేసినా ఫుల్ బత్తా ఇవ్వాలి. సో అది ఒప్పుకున్నాను నేను. అలాగే బైలింగ్వల్ ఎవరన్నా పాపం చిన్న సినిమా వాళ్ళు వచ్చి తెలుగు కన్నడ, తెలుగు మలయాళం, తెలుగు తమిళ్ అలా బైలింగ్వల్ చేస్తే 1.5 బత్తా ఇవ్వాలని రూల్ పెట్టేవాళ్ళు. ఎందుకు పెట్టారన్నాను నేను. అదర్ లాంగ్వేజ్లో కూడా బెనిఫిట్ అయిపోతుంది అడగన్నారు. అదర్ లాంగ్వేజ్లో బెనిఫిట్ అయితే పెద్ద హీరోల సినిమాలు డబ్బింగ్కి ఇంత రైట్స్ వస్తాయి, పాపం వీళ్ళు ఏదో అక్కడ కూడా చేసిన శాటిలైట్ ఎంతో 10 లక్షలు 15 లక్షలు వస్తే మనం కాస్ట్ ప్రొడక్షన్లో కవర్ అవుద్దని ట్రై చేస్తారు, వీళ్ళకి ఫైన్ వేయటం కరెక్ట్గా ఉందా మీకు? అక్కడేమో బెనిఫిట్ అయ్యే సినిమాకి పెద్ద హీరోల సినిమాలకి మీకు సింగిల్ బత్తా చేస్తున్నారు, వీళ్ళకి పైగా లిప్ గురించి ఇంకో 10 రోజులు ఎక్కువ వర్కింగ్ డేస్ వస్తాయి మీకు, వీళ్ళకి ఫైన్ వేస్తున్నారు మీరు న్యాయమని అడిగితే పాప అర్థమైంది ఒక హిందీ సినిమా తప్ప రీజనల్ లాంగ్వేజ్ ఏది చేసినా బైలింగ్వల్ చేసినా ట్రైలింగ్వల్ చేసినా మనం సింగిల్ బత్తా చేద్దామని ఒప్పుకున్నారు. ఫస్ట్ ఫెడరేషన్ అండి, మొత్తం 6 ఫెడరేషన్ ఒప్పుకున్న కండిషన్స్ ఇదంతా నేను కన్విన్స్ చేసి ఒప్పించినాయి. సో బోల్డ్ అంతా బ్రెయిన్ స్ట్రామింగ్ ఉంటుంది, ఆ తర్వాత వాళ్ళతో బోల్డ్ అన్ని కన్వర్జేషన్స్ ఉంటాయి, కాన్ఫ్లిక్ట్ ఉంటుంది. అవును అవును. కృష్ణానగర్ కష్టాలు చాలా మందికి ఉంటాయండి. ఎక్కడెక్కడో విలేజ్ల నుంచి ఏదో చదువుకొని ఇంకేదో చెయ్యాలి అనుకుని వచ్చేవాళ్ళు 24 క్రాఫ్ట్స్లో ఉంటారు. బట్ డైరెక్టర్స్లో కూడా కావాలనుకుంటారు, వాళ్ళకంటూ ప్రతి చోట తిరుగుతుంటారు, ఎవరిని అప్రోచ్ అవ్వాలో తెలియదు, తింటారు తినకుండా ఎక్కడుండాలో షెల్టర్ లేకుండా ఉండేవాళ్ళు ఉంటారు కదా. సో మీకు తెలుసు ఆ కష్టాలు ఏంటి అనేది. సో వీళ్ళు అప్కమింగ్ అనుకోవాలా, లేకుంటే వాళ్ళంతా వాళ్ళు వచ్చారా, కన్విన్స్ చేయాలి, వాళ్ళని ఎలా మీరు కంపెన్సేట్ చేసేవాళ్ళు, ఏం చేసేవాళ్ళు? అసలు టోటల్ రెస్పాన్సిబిలిటీ తీసుకునేది ఉండదు, కానీ మాకు ఒక కన్సర్న్ మా డైరెక్టర్ అసోసియేషన్ అంటే క్రియేటివ్ డిపార్ట్మెంట్ కదా, చాలామంది చూసాను పాపం ఫుడ్ కూడా లేకుండా ఇబ్బంది పడేవాళ్ళు. మనం ప్రెసిడెంట్ అయ్యాక ఇదేదో మిడ్ డే మీల్ లాంటిది ఒక పూట భోజనం పెట్టగలిగితే వాళ్ళు పాపం హంగర్ పోయి వాడు క్రియేటివిటీ గురించి ఎఫర్ట్ చేస్తాడు, ప్రయత్నాలు చేసుకుంటాడు అనేది ఉండేది. మేము ఈ 2 years అయిపోయింది, ఇప్పుడు ఎలక్షన్ జరగబోతున్నాయి, ఈసారి నేను పోటీ చేయట్లేదు, ఎందుకంటే కొత్త వాళ్ళకి అవకాశం ఇస్తే వాళ్ళు మరింత ఉత్సాహంగా చేస్తారు కదా అని. ఓకే, మీ మీద ప్రెజర్ వచ్చింది, నన్ను కన్విన్స్ చేశారు. నేను నిలబడాలనే దానికి ప్రయత్నాలకి అందరూ ప్రెజర్ చేశారు. సరే మనం వచ్చి రిక్వెస్ట్ చేశారు వాళ్ళు,
ఓకే. ఈసారికి ఛాన్స్ ఇవ్వండి మీరు, ఇలాగా మీరు కోఆపరేట్ చేయండి, డెఫినెట్ తెలుసు మీరే గెలుస్తారు, మేము నిలబెట్టిన ప్రెసిడెంట్కి 20% వస్తే మీకు 80% వస్తాయి, బట్ రిక్వెస్ట్ చేస్తున్నామంటే నేను సరే ఓకే కానివ్వండి అని నాతో ఉన్న వాళ్ళని కూడా ఆ ప్యానల్కి అందులో పెట్టుకునే వాళ్ళు వర్క్ చేసే వాళ్ళు అందరూ ఉన్నారని చెప్పాను. అదే జరుగుతుంది. ఓకే. సో ఈసారి చేసింది ఏంటంటే ఇన్సూరెన్స్ లేకపోవటం అనేది, హెల్త్ ఇన్సూరెన్స్ చాలామంది లేదు, ఎఫర్ట్ చేయలేరు. సో హెల్త్ ఇన్సూరెన్స్ చేద్దాము అని ఒక ఈవెంట్ ప్లాన్ చేసాం. డైట్స్ డే అనేది ఎల్బీ స్టేడియంలో. అలా ఈవెంట్ ప్లాన్ చేయటం వల్ల దాన్ని పిలవటానికి ప్రభాస్ గారి దగ్గరికి వెళ్ళినప్పుడు ఆయన ఈవెంట్ చేస్తున్నామండి దీని పర్పస్ సీనియర్ సిటిజన్స్ కోసం, మెయిన్గా హెల్త్ ఇన్సూరెన్స్ చాలామంది ఎఫర్ట్ చేయలేకపోతున్నారు, కనీసం 3 lakhs ప్రీమియము విత్ ఫ్యామిలీ మెంబర్స్ తోటి ఇద్దామని దానికోసం చేస్తున్నామంటే, అయితే నేను ఇస్తాను. మారుతి గారు షూటింగ్ జరుగుతున్నప్పుడు రాజాసాబ్ ఆయన నెక్స్ట్ ఫాలోఅప్ చేసి ఒక మేజర్ అమౌంట్ వచ్చేలాగా ఆయన ఫాలోఅప్ చేశారు. ఇస్తానన్న ప్రభాస్ గారు 35 lakhs ఇచ్చారండి మనకి. అలాగే సుకుమార్ గారు నేను గెలవగానే అందరిని మా టీంని తీసుకెళ్ళి ఆయన్ని హానరీ ప్రెసిడెంట్గా ఒప్పించి ఇలా చేయబోతున్నామంటే ఆయన కూడా నేను ఎంత ఉన్నానని అడిగారు. నేను చెప్పండి మీ ఫీజిబిలిటీని బట్టి అంటే ఆయన 5 lakhs ఒకసారి 25 lakhs ఇచ్చారు. అలాగే ఈవెంట్కి బన్నీని పిలవడానికి వెళ్ళినప్పుడు బన్నీ ఏంటంటే ఇలా చేస్తున్నామంటే దాసరి గారికి మాకు ఒక అవినాభావ సంబంధం ఉంది, దాసరి గారి పుట్టినరోజుని మేము డైట్స్ డేగా చేస్తాం, ఆయనకి ఇచ్చిన మేము ట్రిబ్యూట్, అది గ్రేటెస్ట్ పర్సనాలిటీ కదా. సరే అప్పుడు ఒక చెక్ రాసి 10 lakhs ఇచ్చి ఇది మీకు ఇన్సూరెన్స్కి దానికి దీనికి కాదు, ఆయనకి మాకు ఒక అవినాభావ సంబంధం ఉంది, ఆయన వల్లే మేము ప్రొడక్షన్ కంపెనీకి, ఆయన ఫస్ట్ డైరెక్టర్ మాకు, ఆయన పుట్టినరోజుని మీరు డైరెక్ట్స్ చేస్తున్నారు కాబట్టి ఇది ఈవెంట్ ఖర్చు పెట్టండి 10 lakhs ఇచ్చారు బన్నీ. ఓకే. తర్వాత మీరు ఏదైనా బిల్డింగ్ కడితే డైరెక్టర్స్ డిపార్ట్మెంట్కి నేను మేజర్గా డొనేట్ చేస్తానని చెప్పి, తర్వాత ఎంతమందికి అలా ఇన్సూరెన్స్లు ఇప్పించగలిగారు మీరు? అలాగే తర్వాత మన సాయి రాజేష్ బేబీ డైరెక్టర్, తన వైస్ ప్రెసిడెంట్గా అయ్యి తన ఫ్రెండ్స్ SKN, బన్నీ వాసు, అలాగే వశిష్ఠ వైస్ ప్రెసిడెంట్, అతను యూవి క్రియేషన్లో విశ్వంబర్ జరుగుతుంది కదా, వాళ్ళతోటి 14 lakhs, SKN 10, బన్నీవాసు ఒక 5 lakhs, రాజేష్ తండకి 5 lakhs, ఇలా ప్రొడ్యూసర్లు కిరణ్ అబ్బవరం ఒక 5 lakhs, సుహాస్ 1 lakh, ఇలా మణికంఠ అని ప్రొడ్యూసర్ 2 lakhs, ఇలా మొత్తం అంతా ఇస్తే మనం ఒక 2 years చేయగలిగాం. లాస్ట్కి వచ్చేటప్పటికి అనిల్ రావుపూడి, గారపాటి సాహు, సుస్మిత ముగ్గురు కలిసి 15 lakhs ఇచ్చారు లేటెస్ట్గా మొన్న. ఆ తర్వాత త్రివిక్రమ్ గారు, నాగవంశీ, అట్టూరు వెంకి, వాళ్ళు ముగ్గురు కలిసి ఒక 12 lakhs ఇచ్చారు. అలాగే ఈ నవంబర్ దాకా ఉంది మనకి. మధ్యలో 2 payments మాట్లాడగలిగాం, 2 payments ఇస్తామని ఇన్సూరెన్స్ ఓరియంటల్ వాళ్ళని. సో ఇది ట్రస్ట్ ఉందండి మనకి, ఆ ట్రస్ట్కి అమౌంట్ ఇస్తారు, వాళ్ళకి ట్యాక్స్ ఎగ్జంప్షన్ వస్తుంది. ఆ ట్రస్ట్లో మెహర్ రమేష్ తను ట్రెజరర్గాను, ఎన్కౌంటర్ శంకర్ మన ఎన్ శంకర్ తను ఒక సెక్రటరీగాను ఉన్నారు. వాళ్ళిద్దరే కొంచెం ట్రస్ట్ని ఎక్కువ సర్వీస్ ఇస్తారు వాళ్ళిద్దరు. వాళ్ళతో మేము కోఆర్డినేట్ అయ్యి మేము డొనేషన్కి తీసుకొచ్చినవన్నీ ట్రస్ట్లో వేసి ఆ ట్రస్ట్లో వల్ల వాళ్ళకి ట్యాక్స్ అలా వస్తూ ఉంది. సో ఫస్ట్ ఇయర్ మేము 58 lakhs పే చేస్తాం 3 lakhs ప్రీమియంకి. 712 members మన మెంబర్స్ అయితే వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్ తోటి 1830 members ఎంతో ఉన్నారు. వాళ్ళందరికీ చాలా హెల్ప్ అయింది. ఈ 58 lakhs కడితే 75 lakhs వాడారు. సో ఏమైందంటే 140% వాడటం వల్ల ఫస్ట్ ఇయర్ కన్నా మన క్లెయిమ్ ఎక్కువైంది కాబట్టి ప్రీమియం ఎక్కువ కట్టాల్సి వచ్చేది. సో నెక్స్ట్ ఇయర్కి వచ్చేవాడు కొత్తగా వచ్చిన మెంబర్స్ కూడా వాళ్ళకి యాడ్ అవుతారు కదా. సో ఈసారి 800 దాటిపోయారు, 2000 members వరకు మొత్తం ఫ్యామిలీ మెంబర్స్ వచ్చారు. ఈసారి వీళ్ళు వాడటం వల్ల, ఎక్కువ వాడటం వల్ల, 100% దాటిపోవటం వల్ల ప్రీమియం పెరిగి 125 lakhs చెప్తే దాన్ని నెగోషియేట్ చేసి ఆఖరికి 87 lakhsకి మొన్న పే చేసాం. ఇప్పుడు నవంబర్ దాకా ఉంది, అది ఈ నవంబర్ దాకా ఉంది, అది చేసాం. ఇది ఒక ఎత్తు మేము చేసింది. రెండోది ఏంటంటే చెప్పాను కదా మిడ్ డే మీల్కి మ్యాక్సిమం ఫ్రెండ్స్ తోటే ఇప్పించాం. ఫస్ట్ శాన్ చంద్ర అని థండర్ బోల్ట్ సెక్యూరిటీస్, తను 2 lakhs ఫస్ట్ స్టార్ట్ చేసి, మాధవరావు గారని మా మెంబరు, అతను అడిగితే 1 lakh,
విరించని డైరెక్టర్, అతను 90,000. ఇలా రకరకాలు ఒక 7 lakhs పైన 8 lakhs పైన మనం ఇచ్చే తనకు శ్రీకర్ హాస్పిటల్ కార్పొరేట్ అఫైర్స్ చూసాం గీతావాణి గారు. శ్రీకర్ హాస్పిటల్ మేము మాస్టర్ హెల్త్ చెకప్ ఫ్రీగా 3 months నుంచి 4 months దాకా ఫ్యామిలీ మెంబర్స్ తోటి చేయించాం. మాస్టర్ హెల్త్ చెకప్ వాళ్ళు చేశారు. ఇప్పుడు సెకండ్ టైం కూడా అది జరిగింది. ఇప్పుడు లాస్ట్ ఇయర్ అప్పుడు చేయించాం, ఇప్పుడు కూడా చేశారు. అలాగే ఈఎన్టీ, తర్వాత డెంటల్, తర్వాత అగర్వాల్ హాస్పిటల్స్ ఇలాగ రకరకాలుగా హెల్త్ క్యాంప్స్ నిర్వహిస్తూ వాళ్ళకి ఇన్సూరెన్స్తో పాటు ఈ టెస్టులన్నీ కూడా ఫ్రీగా వచ్చేలాగా చేసాం. ఇందులో అందరూ అప్రిషియేట్ చేసిందంటే తక్కువ బడ్జెట్లో అవుతున్నా కూడా మిడ్ డే మీల్ అనేది చాలా హ్యూమనిటేరియన్ గ్రౌండ్స్లో ఉంది. అసలు వరల్డ్లో ఎక్కడ లేదండి అది. ఇప్పటికి కూడా మొన్న కూడా చెప్పాను, ఎవరు వచ్చినా కూడా ఆ మిడ్ డే మీల్ అనేది నేను చూసుకుంటాను మ్యాక్సిమము, మీరు కూడా ట్రై చేయండి, ఏదన్నా తక్కువ అయితే మా ఫ్రెండ్స్ నుంచి నేనే డొనేట్ చేస్తానని చెప్పాను. మొన్న కూడా ఎవరు వచ్చినా ప్రామిస్ చేశాను నేను. అది ఒకటి జరుగుతుంది. అది ఒక ఎందుకంటే ఒక వాళ్ళకి పొద్దున్నే టిఫిన్ పెడతాం, మధ్యాహ్నం లంచ్ పెడతాం, నైట్ డిన్నర్ ఇస్తామంటే లేజీ అయిపోతారు. ఇది బాగా జరుగుతుంది. ఒక కనీసం వాళ్ళ ఆకలి తీర్చడానికి ఒక పూట పెడితే వాళ్ళకి ఆ హంగర్ వాల్యూ తెలుస్తుంది. మళ్ళీ వాళ్ళు సిన్సియర్గా వాళ్ళ కెరీర్లో సక్సెస్ అవ్వడానికి ఎఫర్ట్ చేస్తూ ఉంటారు అనేది ఒక పూట పెట్టామన్నమాట. సో ఇప్పుడు వీరశంకర్ గారికి ఒక క్లీన్ ఇమేజ్ అనేది ఉంది. చాలా వరకు హీరోయిన్లు కావచ్చు, మీతో పనిచేసినటువంటి ఆర్టిస్టులకి ఒక ఫ్యామిలీ మెంబర్ లాగా ట్రీట్ చేసేటువంటి ఒక అట్మాస్ఫియర్ ఉంటుంది. బట్ ఈ మధ్య కాలంలో కావచ్చు, గతం నుంచి వినిపించినటువంటి ఒక ఉమెన్ దగ్గర నుంచి వచ్చేది, అక్కడ ఉన్నటువంటి ఫిల్మ్ పర్సనాలిటీస్లో లేకుంటే ఒక కంఫర్ట్గా లేరు అనేటువంటి ఒక అట్మాస్ఫియర్ అని కనిపించింది కదా. కాంప్రమైజ్ అవ్వాలి, అడ్జస్ట్మెంట్లు అడుగుతున్నారు, కమిట్మెంట్లు ఉంటాయి అనేది. సార్ మన క్యాటర్ని బట్టే మెన్ అయినా ఉమెన్ అయినా ఎవరైనా సరే మనం స్ట్రాంగ్గా ఉంటే ఎవరో మనల్ని మన క్యారెక్టర్ని ఏమీ స్పాయిల్ చేయలేరు. సో అవకాశాల కోసం లొంగిపోయాక ఇలా చేయాల్సి వచ్చింది అనేది వాళ్ళ లీనియన్సే. నేను స్ట్రైట్గా నా రేపు పొద్దున్న విమర్శలు వచ్చినా పర్వాలేదు చెప్తున్నా. బట్ కొన్ని చోట్ల బై ఫోర్సు అక్కడ ఒక సెక్యూరిటీ లేక బలవంతంగా జరిగినవి కూడా కొన్ని ఉంటాయి డెఫినెట్గా. వాళ్ళు ఏమి చేయలేని లీనియన్స్ సిచ్యువేషన్లో మళ్ళీ బయటికి చెప్తే మనకు బ్యాడ్ నేమ్ వస్తేమో, సినీ ఫీల్డ్ ఉండలేమని. బట్ అలా బై ఫోర్స్ చేసి ఉంటే మాత్రం చాలా తప్పు. డెఫినెట్గా వాళ్ళ మీద యాక్షన్ తీసుకోవాలి. బట్ వాళ్ళు విల్లింగ్, అవకాశం కోసం విల్లింగ్ ఇలాగ ఉందని అంటే మాత్రం అది వాళ్ళు స్ట్రాంగ్గా లేకపోవటం వల్లే. నో మీన్స్ నో అంటే అంతే కదా. బట్ అది నో మీన్స్ నో అనేది కేవలం ఒక నినాదం లాగా ఉంది, లేకుంటే ఒక మోటివేటింగ్ థింగ్ లాగా ఉంది, కానీ అక్కడ గ్రౌండ్ రియాలిటీ అలా లేదు అనేది కరెక్ట్. ఇప్పుడు చాలామంది హీరోయిన్లు ఐడియల్గా ఉన్నారు కదా, వాళ్ళ మీద మీరు ఉంటారు, ఎలాంటి ఎక్కడ వ్యవహారాలు లేవు, వాళ్ళని ఆ ప్రపోజల్ కూడా చేయలేరు. సో వాళ్ళ స్ట్రాంగ్ క్యారెక్టర్ ఉంటేనే కదా చేయగలుగుతారు. అదే స్టబన్నెస్, అదే ఒక క్యారెక్టర్ అందరికి ఉండాలి కదా. కొంత లీనియన్స్గా అవకాశాల కోసం వెళ్ళిపోయేది అవకాశవాదే కదా. నేనేది అదే అలాంటి కండిషన్లో బలవంతంగా చేసుంటే మాత్రం, వాళ్ళు హెల్ప్లెస్ కండిషన్ ఉంటే మాత్రం చాలా తప్పు కదా. బయట సొసైటీలో జరిగే రేప్ ఎలాంటిది ఇక్కడ కూడా అలాంటిదే కదా అది. సో సేమ్ క్రైమే, షుడ్ బి పనిష్ వాళ్ళు డెఫినెట్గా. బట్ మనకి జరిగినంతకాలం జరిగి ఇలా చేస్తూ ఇక్కడ ఇలా ఉంది అనేది తప్పే, అది కాదంటలేదు. కానీ మీరు స్టబర్న్గా ఉంటే జరగదు, మీరు స్ట్రాంగ్గా ఉంటే జరగదు. ఎంత స్టబన్గా ఉండాలని చూసినప్పటికి కూడా ఎక్స్ప్లాయిట్ అనేది అవుతుంది. ఎక్స్ప్లాయిటేషన్ అనేది నాట్ ఓన్లీ ఫిలిం ఇండస్ట్రీ, అన్ని రంగాల్లోనూ ఉందండి. అన్ని రంగాల్లోనూ ఉమెన్ షుడ్ బి ప్రొటెక్టెడ్. నిజంగా వాళ్ళకున్న బలహీనమైన శారీరక స్ట్రక్చర్ అవ్వచ్చు, ఇది డెఫినెట్గా ఎక్కువ దాడులు జరిగేది వాళ్ళకే. సో అట్ ది సేమ్ టైం మగాళ్ళని కూడా మార్చడం ఇవి కూడా ఉంటున్నాయి ఈ మధ్య. ప్రియుడితో కలిసి మొగుడిని చంపేయటం, పిల్లల్ని మంటలు వేసేయటం. సో ఫైనల్గా వచ్చేటప్పటికి ఇండివిజువల్లే, జెండర్ డిస్క్రిమినేషన్ లేదు. మళ్ళీ క్రైమ్ మెంటాలిటీ, క్రూయాలిటీ. ఒక కన్న తల్లి బిడ్డల్ని మంటలు వేసేస్తుంది. సో ఫైనల్గా వచ్చేటప్పుడు జెండర్ డిస్క్రిమినేషన్ లేదు, క్రైమ్ ఈజ్ క్రైమ్. దానికి ఇది మగ ఆడని తేడా లేదు. బట్ ఎక్కువగా బలవుతుంది, డెఫినెట్గా ఎక్కువగా మోసపోతుంది, ఎక్కువగా ఎక్స్ప్లాయిట్ చేస్తుంది లేడీని. డెఫినెట్గా అది మనం దాన్ని మనం కాదనలేం.
సో ఇలాంటివి ఏమన్నా మీ దృష్టిలో వచ్చాయా? వెరీ ఫస్ట్ టైం మీరు ఇండిపెండెంట్‌గా గెలిచిన తర్వాత అయినా, ఇప్పుడు ఉన్నటువంటి ఈ టర్మ్‌లో అయినా? అదే మనకున్న క్యారెక్టర్, మనకున్న క్లీన్ ఇమేజ్ బట్టి నాకు ఫోన్లు వస్తూ ఉంటాయి. నేను వార్న్ చేసిన సందర్భాలు కూడా ఉన్నాయి. వాళ్ళు నాకు చెప్పుకుంటారు, ఇలాగా ఆడిషన్కి వెళ్తే డైరెక్టర్ ఇలా అన్నాడు అలా అంటే, ఆ డైరెక్టర్కి వార్నింగ్ ఇచ్చిన సందర్భాలు కూడా ఉన్నాయి. కంగారు పడేవాళ్ళు అక్కడి నుంచి మారిన సందర్భాలు ఉన్నాయి. మనకున్న క్లీన్ ఇమేజ్కి చేస్తారు, వచ్చినాయి నాకు చేస్తే వాళ్ళని వార్న్ చేయటం. అంటే జస్ట్ ప్రపోజల్కో లేకపోతే వస్తే ఏదో టచ్ చేశాడు నన్ను ఇలాగా అని చెప్పినప్పుడు నేను వార్న్ చేసిన సందర్భాలు కూడా ఉన్నాయి. సో ఇక్కడ కాస్టింగ్ డైరెక్టరో లేకుంటే కాస్ట్యూమ్స్ దగ్గర నుంచో లేకుంటే అక్కడ ఉన్నటువంటి ప్రొడక్షన్ వాళ్ళు వీళ్ళందరి దగ్గర నుంచి కూడా ఏదో ప్రాబ్లమ్స్ అనేవి ఉంటాయంటే వాటన్నిటిని కూడా మీరే కన్సిడర్ చేస్తుంటారా? డెఫినెట్గా చెప్పాలి, వాళ్ళు ఓ డైరెక్టర్కి చెప్పాలి, లేకపోతే ఆ ప్రొడక్షన్ హౌస్కి చెప్పాలి ఇలా జరుగుతుందని. చాలామంది చెప్పలేరు పాప, అదే ఇన్సెక్యూరిటీ ఉంటుంది. మనం చెప్పితే అవకాశాలు రావని అది ఉంది పాప, డెఫినెట్గా అది కన్సిడర్ చేయాలి. కానీ అటు ఓవర్కమ్ చేస్తూ మన క్యారెక్టర్ని బిల్డ్ చేసుకోవాల్సింది తప్పదు. అలా ఉన్నవాళ్ళు కూడా బ్రహ్మాండమైన అవకాశాలు పొందుతూ సెల్ఫ్ రెస్పెక్ట్తో ఉన్నవాళ్ళు చాలామంది ఉన్నారు, హీరోయిన్లోనే ఉన్నారు చాలామంది. కాకపోతే ఇలాంటివి కేసులు వందల సంఖ్యలో ప్రతిరోజు ఉంటాయి అనేది, అది బయటికి రాదు, వస్తే మళ్ళీ వాళ్ళని అక్కడ నుంచి ఎలిమినేట్ చేస్తారు, అవకాశాలు ఉండవు అనేది ఒక మార్క్ పడిపోతుంది. అదే స్టాటిస్టిక్స్గా చూడకూడదండి దీన్ని, స్టాటిస్టిక్స్ చూడకూడదు ఇన్ని అన్ని. నేనేది మనలో మనం ఆ నిగ్రహ శక్తి, మనం దాన్ని కాపాడుకునే సామర్థ్యం కూడా మనకు ఉండాలి, తప్పదు. నేను అంటున్నాను కదా, ఉమెన్ ఎక్స్‌ప్లాయిటేషన్ అనేది వరల్డ్ వైడ్గా నాట్ ఓన్లీ ఇన్ ఫిల్మ్ ఇండస్ట్రీ, అనేక రంగాలు, కార్పొరేట్ రంగంలో, సాఫ్ట్వేర్లో, మిలిటరీలో, పోలీసులో, అన్ని చోట్ల వింటాం మనం ఎంత అబ్యూజ్ చేస్తారో లేడీ అంటే. సో ఫిల్మ్ ఇండస్ట్రీ ఒకటే దాన్ని వేరుగా చూడలేం, ఇది గ్లామర్ ఫీల్డ్ కాబట్టి ప్రతిదీ ఫోకస్డ్గా చూస్తారు దీన్ని. అన్ని చోట్ల జరుగుతుంది, అన్ని చోట్ల ట్రాఫికింగ్, ఎగ్జాక్ట్లీ చిన్నపిల్లల్ని తీసుకుంది. అక్కడ ఫిల్మ్ ఇండస్ట్రీ లేదు, చిన్నపిల్లల్ని. అంటే వ్యవస్థలు ఎంత నిర్వీర్యంగా ఉన్నాయి, ఎవరు ఎంకరేజ్ చేస్తున్నారు, ఎంతమంది ఆడపిల్లలు రోజుకి కిడ్నాప్ అయిపోతున్నారు, మిస్ అవుతున్నారు. మరి అవన్నిటికీ ఇండస్ట్రీ కారణం కాదు కదా. మరి ఇంత వ్యవస్థ ఉండి, ఇంత రాజ్యం ఉండి, రాజ్యాంగ వ్యవస్థలు ఉండి మరి నిరంతరం జరుగుతున్నాయి కదా, అది ఎక్కడ తగ్గట్లేదే. ఎవ్రీ ఇయర్ స్టాటిస్ చూస్తే వరల్డ్ వైడ్గా పెద్ద మాఫియాగా ఉంది అది. డ్రగ్స్ కానీ, ఈ ట్రాఫికింగ్ కానీ, చిన్నపిల్లలు కానీ, లేడీస్ కానీ, అన్నిటికీ ఫిలిం ఇండస్ట్రీ కారణం కాదు కదా. మరి అంత వ్యవస్థలు ఏం చేస్తున్నాయి? సో ఈ అంశం మీద ప్రతిసారి వాయిస్ రేస్ చేస్తారు సింగర్ చిన్మయి. అవును, ఉండాలి, ఎవరో ఒకరు వాయిస్ ఉండాలి కదా. తను డెఫినెట్గా మరి ఆవిడకి అవకాశాలను తగ్గలే బ్రహ్మాండంగా పాడుతుంది. సో ఆవిడ స్టబర్న్గా ఉంది, తన అభిప్రాయాన్ని కొండ బదలు కొట్టుకుని చెప్పగలుగుతుంది కదా. ఎవరు ఏం చెప్పినా తన అభిప్రాయాలు చెప్పగలుగుతుంది. అలాంటి ఒక వాయిస్ మంచిదే కదా. నిజంగా ఏదన్నా ఉంటే మనం చిన్మయికి చెప్పుకోవచ్చు, చిన్మయి వాయిస్ ఇస్తుంది, రెస్పాండ్ అవుతారు, ఒక భరోసా వచ్చింది కదా. ఇప్పుడు నాకెలాగా అమ్మాయిలు కూడా ఫోన్ చేస్తారో, సార్ అక్కడికి వెళ్తే ఇలాగా మీకు చెప్పాలని మించింది, మీ గురించి చెప్పారు నా గురించి అని నేను వార్న్ చేస్తున్నాను కదా. అలా ఉంటే ఎవరో ఒకరు ఉండాలి, భరోసా. సో ఇప్పుడు అన్నోన్ వాళ్ళు ఎవరైనా వీరశంకర్కి కాల్ చేస్తే ఆయన రెస్పాండ్ అవుతారు అనుకున్నట్టుగా, ఇప్పటిదాకా మీరు చేసినటువంటి ఇన్ని సినిమాల్లో మీరు ఇంట్రడ్యూస్ చేసిన వాళ్ళు కావచ్చు, లేకపోతే సూపర్ హిట్లు ఇచ్చిన వాళ్ళు, ఫ్లాప్లు, వాళ్ళందరూ టచ్లో ఉంటారా మీకు? అందరూ ఉంటారు. అది విచిత్రం ఏంటంటే వాళ్ళ బాధలని చెప్పుంటారు, నాకు ఇంట్లో బాధలు కూడా చెప్పుంటారు. అవునా? అంత ఓపిక్గా ఉంటారా మీరు? అంటే వాళ్ళ ఫ్యామిలీ మెంబర్లా ఫీల్ అవుతారు నన్ను. ఓకే, స్వీట్ పర్సన్ ఆయన, మన ఫ్యామిలీ మెంబర్ ఇలాగే ఫీల్ అవుతారు. అదేంటంటే ఇక్కడ కొంతమంది రాసి ఉంటుంది, ఇలా 11:00 11:30 ఇక్కడ ఫోన్ చేసి ఇలా జరిగింది, మా అమ్మ ఇలా చేసింది, మా అక్క ఇలా మోసం చేసింది, ఇలా చెప్పి కూడా ఉండి. అంటే వాళ్ళ పేర్లు చెప్పకూడదు కానీ పాపం పర్సనల్ లైఫ్ కదా, అవన్నీ ఉంటాయి అని చెప్తారు. నేను తోచిన సలహా ఇస్తాను, మోటివేట్ చేస్తాను, డిప్రెషన్కి వెళ్ళకూడదు ఫస్ట్, ఇవన్నీ పట్టించుకోకంటాం, కొన్ని చిన్న చిన్న ఇవి పట్టించుకోవద్దు అంటాం. కౌన్సిలింగ్ కూడా అవుతూ ఉంటుంది, ఉండాలి. ఒక పెద్ద పాత్ర పోషిస్తున్నప్పుడు మీరు రియల్ లైఫ్లోనే పెద్ద పాత్ర అనేది మీకు ఉంది కాబట్టి. మీరు ఇంట్రడ్యూస్ చేసినటువంటి ఆశా సైని, తను కూడా రియల్ లైఫ్లో చాలా స్ట్రగుల్స్ ఫేస్ చేశారు. ఓ రకంగా కూడా తన మీద అబ్యూజ్ అనేది జరిగింది, చెప్పింది. నేను బిగ్ బాస్ షోకి వచ్చినప్పుడు ఏదో తను చెప్పింది, నాకు అంతకితం తెలియదు, ఎప్పుడు చెప్పలేదు తను. కాకపోతే అతను అమ్మాయి ఫ్లోరా సైని పేరు. అవును, నేను ఫ్లోరా అనేది ఇక్కడ నేటివిటీ మనోళ్ళు కనెక్ట్ అవ్వరని చెప్పి పేరు మారుద్దామని చెప్పాను నేను.
ఆశ అని పెడదాం, ఆశా షైన్ అని పెడదాం, కొంచెం కనెక్ట్ అవుతారంటే కొంచెం హెజిటేట్ చేసింది. ఫ్లోరా ఎందుకు మార్చాలంటే బాగుంటుందమ్మా, స్క్రీన్ నేమ్ చాలామందికి ఉంటుంది. సరే ఆఖరికి ఓకే అని మనం పెద్ద అలగేషన్ చేసింది నా మీద, నాకు తెలియకుండా పేరు మార్చేసారని బిగ్ బాస్ షోలో. అంటే అప్పుడు చెప్పి చేసిందే, తనకే ప్లస్ అవుతుంది స్క్రీన్ నేమ్. ఫ్లోరా అంటే ఇక్కడ పెద్ద కనెక్ట్ అవ్వట్లేదు కదా అని చేసింది. కొంతమంది అలాగే మిస్అండర్స్టాండింగ్ చేసుకునే వాళ్ళు కూడా ఉంటారు. సో మళ్ళీ ఇప్పుడు ఫ్లోరా సైనికి వచ్చేసారు కదా, ఎప్పుడు మాట్లాడుతూ ఉంటుంది మళ్ళీ, అయ్యో సార్ ఎన్నాళ్ళు అయిందో మిమ్మల్ని చూసి అని పాట ఫేస్బుక్లో ఎప్పుడన్నా విషయం చెప్పుద్ది, అన్నీ బాగానే ఉంటాయి. అక్కడ ఎందుకు చేసింది మా మిస్సెస్ షాకు చూసి, వాళ్ళు బిగ్ బాస్ అయి చూస్తారు కదా, ఇలా అంది ఇలా అనేసింది ఏంటి అని. ఏదో పాపం అదేదో ఫ్లోరా అనే దాని మీద ఇంట్రెస్ట్ ఉంటుంది ఎక్కువ, పేరు మార్చేశారని దీంతో ఉంటుందిలే అనుకున్నా. అడిగారా లేదా మరి అలా? తర్వాత మళ్ళీ కలవలేదు ఎప్పుడు. ఎప్పుడైనా కలిసినప్పుడు అడుగుతాను, ఏంటి నీకు చెప్పండి చేసామని అంటే నవ్వుద్దేమో. బట్ దాన్నే పర్టికులర్ గా చెప్పడం అనేసరికి కొంచెం మీరు ఇంట్రడ్యూస్ చేశారు, మీరే ఇంట్రడ్యూస్ చేశారు కాబట్టి సినిమా ఇండస్ట్రీకి. సో మీరు ఇంట్రడ్యూస్ చేయడమే కాదు, కొన్ని ఒక ఏమంటారు వాటిని, అద్భుతమైనటువంటి బాండ్స్ని క్రియేట్ చేసింది కూడా మీరే అని చిరంజీవి గారు ఒక మాట చెప్తుంటారు శ్రీకాంత్ గురించి, మూడో తమ్ముడు అనేది. అంత ఒక ఏమంటారు దాన్ని, అద్భుతమైనటువంటి ఒక అనుబంధాన్ని క్రియేట్ చేసింది కూడా మీరే కదా. ఎవరితో? శ్రీకాంత్ గారిని తీసుకెళ్లి చిరంజీవి గారికి పరిచయం చేయడం. లేదు, నేను చేయలేదు. శ్రీకాంత్ పెళ్లి సందడి రిలీజ్ అయిన, పెళ్లి సందడి సూపర్ హిట్ అయినప్పుడు చిన్నప్పటి నుంచి శ్రీకాంత్ నేను చిరంజీవి గారి ఫ్యాన్స్ స్కూల్లో. సో ఎప్పుడు చూస్తామా చిరంజీవి గారిని, ఎప్పుడు మీ ఫ్యాన్ అని చెబుదాం అన్నట్టు ఉండేది తనకి. పెళ్లి సందడి సూపర్ హిట్ అయింది, దానికి చీఫ్ గెస్ట్ అయిన విజయవాడలో జరిగింది, అక్కడ పరిచయం తను ఫస్ట్ చేస్తే. అసలు శ్రీకాంత్ చూస్తే నా తొలి రోజులు గుర్తొస్తున్నానగానే వీడు ఎమోషన్ అయిపోయి కాళ్ళదండం పెట్టుకున్నాడు. అక్కడి నుంచి తను ఆ ఇష్టం ఉంది కదా కాంతికి, బాగా అటాచ్ అయ్యాడు. నేను తీసుకెళ్ళింది శ్రీకాంత్ వాళ్ళ ఫాదర్ పరమేశ్వరరావు గారు, నాన్నని తీసుకెళ్ళాను. రిక్షా షూటింగ్ జరుగుతుండగా తీసుకెళ్ళి పరిచయం చేశాను. నేను అప్పుడు కోటంక్షణ దగ్గర అసిస్టెంట్ డైరెక్టర్గా ఉన్నాను. అంతే, తనకు తనే పరిచయం, నేను తీసుకెళ్ళింది కాదు. సో ఎలా ఉంటుంది శ్రీకాంత్ మీ బాండ్ అనేది? ఎప్పుడు కలుస్తుంటాం, మేము ఇద్దరం గంగావతి వెళ్ళిపోతుంటాం గ్యాప్ వస్తే. గంగావతి క్యాంప్ కదా అది, గంగావతి పక్కన బసవాపట్నం వాళ్ళది ఒట్టేడు క్యాంప్ అని ఉంటుంది ముందు. ఆ ఒట్టేడు క్యాంప్లో తను అక్కడ ఇల్లు కట్టుకున్నాడు. ఆ డ్రీమ్ అనమాట, ఆ ఊర్లో పెరిగాం కదా అని అక్కడ ఇల్లు కట్టుకున్నాడు. అంటే గెస్ట్ హౌస్ లాగా ఉంటుంది ఎప్పుడు వెళ్ళినప్పుడు. ఎప్పుడన్నా వెళ్తాం మేము, వెళ్ళి అన్నీ తిరుగుతాం. మా చైల్డ్హుడ్ ఫ్రెండ్స్ అందరూ వస్తారు మేము వెళ్ళామంటే. తను ఎక్కువ వెళ్తాడు, నేను ఎప్పుడన్నా కలిసి సంవత్సరానికి ఒకసారి 2 సార్లు అలా వెళ్తాను. ఏదైనా ఫంక్షన్లు ఉంటాయి ఎక్కువ, మా క్లాస్మేట్స్ పిల్లల పెళ్ళిళ్ళను, అమ్మాయి పెళ్ళను, అలాగా ఇంకా అందరూ మ్యారేజ్ ఏజ్కి వచ్చారు అది పిల్లలందరూ, అవి ఎక్కువ జరుగుతుంటాయి మాకు.